అని దూర్జటి కాళహస్తీశ్వరుణ్ణే ప్రశ్న వేశాడు. చెప్పు దానికి జవాబు అన్నాడు. ఆయన ఏం చెప్పాడో చెప్పుంటాడు అనుకోండి. దూర్జటి లాంటి మహాభక్తుడికి ఎందుకు చెప్పడు? అందుకే కదూ మొదటి గడప దగ్గరే ఇచ్చాడు దూర్జటికి స్థానం. అందుకే 2 గడపలు శ్రీకాళహస్తి క్షేత్రానికి లోపలికి వెడుతున్నప్పుడు. అటువంటిది ఆ గంభీరమైనటువంటి ప్రశ్న వెయ్యడం వెనక ఒక గొప్ప ప్రతిపాదన ఉంది. నేను చెప్పినట్టుగా నిజంగా ఏదో ఏనుగు చర్మం కట్టుకుంటాడు కాబట్టి ఏనుగుకి, పావులు వేసుకుంటాడు కాబట్టి పావులకి, అరణ్యాల్లో తిరిగాడు కాబట్టి అరణ్యాల్లో తిరిగినటువంటి కన్నప్పకి మోక్షం ఇచ్చాడు అని చెప్పవలసి వస్తే సాలెపురికి ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే ఆయనకి పక్షపాతం లేదు అని దాని అర్థం. అథవా దాని పూర్తి తాత్పర్యం ఏమిటంటే అర్థం చేసుకోవలసింది, శివుడికి ఒకరికి మోక్షం ఇచ్చేటప్పుడు పక్షపాతం ఉండదు. ఈయన నావాడు, ఈయన్ని నేనేదో కట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను, ఈయన నాకు సేవ చేశాడు, అది కాదు. మనసు యందు భక్తి ఉంటే అది ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే అమ్మవారు భ్రమర రూపంలో ఉంటుంది. తుమ్మెద మొగుడు తుమ్మెదే తప్ప తుమ్మెద మొగుడు పాము ఉండదుగా. తుమ్మెద మొగుడు నక్క ఉండదు. తుమ్మెద మొగుడు తుమ్మెదే అవుతుంది. మగ తుమ్మెద, ఆడ తుమ్మెద. ఈ 2 తుమ్మెదలు ఎక్కడ తిరుగుతాయి? సారగ్రాహి, తేనె తాగుతాయి. పువ్వు మీద తిరుగుతాయి. ఏ పువ్వు మీద తిరుగుతాయి? బయట తుమ్మెదలైతే పువ్వులతో ఉన్నటువంటి తేనె తాగుతాయి. శివపార్వతులన్న తుమ్మెదలు ఏం తాగుతారు? భక్తి అన్న మకరందాన్ని తాగుతారు. భక్తి మకరందం ఎక్కడ ఉంటుంది? భక్తుడి యొక్క మనస్సు అనబడేటటువంటి పుష్పంలో ఉంటుంది. ఎవరు ఆ భక్తి కలిగి ఉన్నాడో, అంటే ఏది ఆలోచిస్తున్నా ఏది చేస్తున్నా శివుడు ఆదర్శమయ్యాడో, శివుణ్ణి దృష్టిలో పెట్టుకొని బహుభంగిమల శివుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడో, చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ శివుడి విషయంలో కలుగుతూ ఉంటాయో, వాడు భక్తుడు. అంటే దాని అర్థం ఏమిటంటే మనసుకి శివుడు ఆలంబనం అయ్యాడు. ఆలంబనము అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను ఏమీ ఆలంబనంగా ఇవ్వలేదనుకోండి, నా మనసుకి కామక్రోధములను పట్టుకుంటుంది. కాసేపు ఎవరి మీదో ప్రీతి, వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. కాసేపు ఎవరి మీదో కోపం, వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఆ రెండిటిలోనే తిరుగుతుంది. నేను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేశాననుకోండి, ఓ కాళహస్తీశ్వర శతకం చదివి అందులో ప్రతిపద్యం గురించి బాగా ఆలోచన చేయడం, ఆ పద్యాన్ని ధారణ చెయ్యడం, ప్రతిపదార్థం తెలుసుకోవడం, ఆ గుడికి వెళ్ళడం, పరిశీలించడం, శివతత్వాన్ని పరిశీలించడం, ఇవి అలవాటు అయ్యాయి అనుకోండి, అప్పుడు నిరంతరము మనస్సు శివుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలా ఎక్కడ తిరుగుతోందో అక్కడ భక్తి మకరందం ఉన్నదని గుర్తు. ఆ మకరందం ఉన్నది అన్న విషయం, తామర పువ్వు బురదలో పుడుతుంది. బురదలో పుట్టిన తామర పువ్వులో మకరందం ఉంది అన్న విషయం అదే పువ్వుతో కలిసి బురదలో పుట్టిన చాపకి కానీ, కప్పకి కానీ, పీతకి కానీ, నత్తకి కానీ తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది ఎగిరి వచ్చి తాగుతుంది తేనె తప్ప, దానితో కలిసి ఉన్న వాళ్ళకి దాని గౌరవం తెలియాలని నియమమేం లేదు. సారగ్రాహి శంకరుడు, ఆయనకి తెలుసు ఎవరి హృదయంలో ఏ భక్తి మకరందం ఉందో. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ, భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషురాచాదృత సత్పక్షస్సుమనోవనీషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే, మనసనబడేటటువంటి పుష్పమునందు భక్తి అన్న మకరందము నిండిపోతే సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి వచ్చి తుమ్మెదగా దాని మీద తిరిగి ఆ మకరంద పానం చేయడం కోసం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా వాలి తాగుతూనే ఉంటాడు. పువ్వులో మకరందం అయిపోతుంది, తుమ్మెద వెళ్ళిపోతుంది. ఇక్కడ మకరందం ఊరుతూనే ఉంటుంది. వాడికి ఏది చేసినా ఏది విన్నా ఎప్పుడూ శివుడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏవేవో కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి దూర్జటికి వచ్చినట్టు. ఇప్పుడు నేను శ్రీకాళహస్తిలో నమస్కారం పెట్టి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీకాళహస్తిలో దూర్జటిలా ప్రశ్న వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, శివుడితో మాట్లాడేవాళ్ళు. నాకు అనుమానం వచ్చిందండి, శంకరుణ్ణి అడగాలి ఒకసారి అని గుళ్ళో ఏమోలో కూర్చుని, శివ నాకు అనుమానం వచ్చింది, పవమానాచన పన్నగ ప్రకరముల్ భద్రేబ చర్మంబు అటవికత్వంబు ప్రియంబులై
అని అడగడం ఎంతమందికి చెల్లుతుంది? అంటే ఎవరు దాని గురించి బాగా పట్టుకున్నాడో వాడు అడగగలుగుతాడు ఆ ప్రశ్న, వాడికి సమాధానం దొరుకుతుంది. అంటే శివుడే ప్రచోదనం చేస్తాడు. అది నిరంతర ప్రక్రియ, అది ఒకసారి ఊరి ఆగిపోయేది కాదు, అది ఊట బావి. ఆ భావనలు దొంతరలుగా తిరుగుతూనే ఉంటాయి. అది క్రమంగా ఏమైపోతుంది అంటే నిద్రా సమాధి స్థితి, నిద్ర ఎందు కూడా అలవాటైపోతే ఆ మకరందాన్ని పానం చేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఆ హృదయ పద్మము మీద వాలి ఉంటారు. అంటే ఏ పక్షపాతం లేదు. ఆయనకి కావలసింది ఏమిటంటే బాహ్యంలో పువ్వుని తెచ్చి శివుడి దగ్గర పెట్టడం వెనక ఉన్న తాత్పర్యం ఏమిటంటే చిట్ట చివరికి నీ మనోపుష్పాన్ని పెట్టడం నీకు రావాలి. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వాసి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. ఆయన పాదపద్మముల యందు రమించగలగాలి. దానికి శివపూజ ఒక ఆధారభూమి. ఎందుకని? శివపూజలో మీరేం చేస్తారు? అనేక రకాలుగా మనస్సుకి ఆదేశములను ఇస్తూ ఉంటారు. నిజానికి కర్మేంద్రియములతో చెయ్యమని కాదు, కర్మేంద్రియాలతో చేస్తాడు అంతవరకే. కానీ నిజంగా చెప్పాలి అంటే భక్తికి శంకరుడు వశుడయ్యేది ఎక్కడ అంటే కేవలము ఆ మనసు నిలబడినప్పుడు ప్రసన్నుడవుతాడు. ఒక్క మాట నేను మీకు చెప్తాను. మీరు ఓ శివాలయంలోకి వెళ్ళారు, లేదు మీ పూజా మందిరంలోనే శివుడి మూర్తి ఉంది, ఆవాహయామి అన్నారు, ఆసనం సమర్పయామి, చాలు పూజ ఆగిపోవడానికి. ఇక పూజ అవల, ఆసనం సమర్పయామి అన్నాడు, కన్నుల నీరు కారిపోతూ అలాగే కూర్చున్నాడు. ఎందుకని అంటే పట్టుబట్ట కట్టుకుని వచ్చి మీరు ఇచ్చినటువంటి గొప్ప సింహాసనం మీద మానసికంగా కల్పించింది టీవీగా కూర్చుని ఆ కాలు పాదపీఠం మీద పెట్టుకుని ఒక కాలు మడిచి తొడ కింద పెట్టుకుంటే ఎడమ చేతి వైపుకొచ్చి అమ్మవారు కూర్చొని ఆమె ఒక పాదాన్ని చాపి పీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఆమె తొడ కిందకి పెట్టుకుని కూర్చుంటే రెండు పాదములు కనపడుతుంటే ఆ తెల్లటి పాదం, ఎర్రటి పాదం, ఆ గోళ్ళు వశిష్ఠాది మహర్షులు పొద్దున్న పూజ చేసినప్పుడు అలదినటువంటి గంధం, ఆ లత్తుక పారాణి, ఆ సువాసనలు, ఆ పూజ చేసిన పువ్వులు, నిర్మాల్యం, ఇవన్నీ చూస్తూ ఆయన కూర్చున్నప్పుడు ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతిభాసమానాం. యోగికి వినపడతాయి ఆయన కూర్చున్నప్పుడు ఆయన చేతుల యొక్క కంకణముల కణకణలు, ఆయన పాదమునకు పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, అమ్మవారు నడిచి వచ్చి కూర్చుంటున్నప్పుడు ఆమె పెట్టుకున్న ఆభరణములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని, రత్న కంకణములు గల్లు గల్లని మ్రోయ అంటారు. ఆ రత్న గాజులు రత్నాలతో పొదగబడినవి ఒకదానితో ఒకటి తగిలి వచ్చినటువంటి చప్పుడు, ఆమె పాదములకు ఉన్నటువంటి మంజీరముల సవ్వడి, ఆమె వడ్డాణం పెట్టుకుంటుంది. కొణత్ కంచీదామా కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి తథానాకరతలై పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. ఆ తల్లి నడిచి వస్తుంటేట చిరుగంటలుంటాయిట వడ్డాణానికి, ఆ వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిరుగంటలు మోగుతూ ఉంటాయిట. ఆ శబ్దములన్నీ యోగి వింటాడు. విని వాళ్ళిద్దరూ ఆ పాదములు అలా పెడితే ఆవాహయామి అన్నాడు కదూ, వచ్చి కూర్చున్నారు. శంకరులే అంటారు శివానందరిలో, ఆనందం పట్టలేక కదా కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం, ఆ పాదాల వంక చూస్తాట. స్వామి ఒక్కొక్క పాదమే కింద పెట్టారే,
గృహీత్వా హస్తాభ్యాం, ఒక్కసారి నా చేతుల్లో మీ ఇద్దరి పాదాలు పెట్టరా అంటే శంకరుడు నవ్వి రెండో పాదం మళ్ళీ తొడ కింద నుంచి తీసి పార్వతీదేవి వంక చూసి నవ్వి నువ్వు కూడా పెట్టు అన్నట్టుగా. అంటే ఇద్దరూ తమ పాదములను చాపితే చేతులు చాపి 4 పాదములను చేత్తో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి, స్వామి తల మీద పెట్టుకోవద్దా, పెట్టుకో అంటే వంగి పాదములను ఎత్తి తల మీద పెట్టుకుని, అదేనా పీట గుండ్రంగా ఉంటుంది జారిపోవు, జారిపోకుండా 2 చేతులతో ఆ పాదాలు ఇలా పట్టుకుంటే ఇటు శంకరుడి పాదాలు ఇటు అమ్మవారి పాదాలు తగులుతుంటే ఆ పాదాలు స్పర్శ తలకి తగులుతుంటే గట్టిగా పట్టుకొని పరవశించిపోయి శిరసి నయని. చిన్నతనంలో పడిశం పడితే అమ్మ చీర కొంగులో కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించినప్పుడు ఎంత ఆప్యాయతతో మెత్తగా ఉన్నటువంటి మూటలుంటాయో అలా ఉన్నటువంటి వేళ్ల యొక్క చివరి భాగములు అమ్మవారి యొక్క మట్టెలు, స్వామివారి అందెలు, అమ్మవారి మంజీరములు చప్పుడవుతూ ఉండగా ఎత్తి పట్టుకుని ఆ వేళ్ల చివరి భాగములు ఇట్నుంచి ఇటుపక్క వరకు కళ్ళకి తగల్చుకుని శిరసి నయని వక్షసి వహన్, దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని ఆ పాదాలు శిరసి నయని వక్షసి వహన్. ఆ తర్వాత ఆ స్వామివారి పాదముల మీద ఉండేటటువంటి పువ్వులలో ఒక్కసారి తలపెట్టి వాసన చూస్తానని తలపెట్టి వాసన చూస్తే పాదముల వాసన సహజ సుగంధం ఉంటుంది ఆ పాదాలకి. దాని మీద అగస్త్య వశిష్ఠాదులు పూజ చేసినటువంటి పుష్పాలు, దివ్య పుష్పాలు, దేవతలు పూజ చేసిన పుష్పములు ఆ పువ్వుల వాసనలతో కలిపి కొత్త వాసనలు వస్తుంటే ముఖమంతా పువ్వులు తగులుతుంటే మెత్తగా ఆ పాదముల మీద తల పెట్టుకొని ఆ వాసనలన్నీ కూడా బాగా ఆఘ్రాణించి అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయీ, బ్రహ్మాదులకు లభ్యముగాని ఆనందమును అనుభవిస్తూ కన్నుల వెంట నీరు కారిపోతుండగా అలా కూర్చుంటాడు. 15 నిమిషాల్లో ఉపచారాలన్నీ నోటితో చెప్పి స్నానం సమర్పయామి అని ఇలా చల్లేసిన వాడిది పూజ. ఒక్క ఉపచారం చెప్పి మనసుతో అనుభవించి ఆనందపడిపోయినటువంటి వాడిది పూజ. ఎన్ని ఉపచారములు చేసి పూర్తి చేశావు కాదు, ఎన్ని ఉపచారముల దగ్గర నీ మనసున్నదో శివుడు చూస్తాడు. ఆ మనసు పెట్టడం రావడం కోసమని మనసుకి ఆదేశములను ఇస్తారు. అది ఎవరికంటే, ఓ మనసా చూడు, పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఏదో తమలపాకుతో జల్లేయమని కాదు, వెంటనే నిజంగా అనుభవించగలిగితే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అంటారు, అమ్మా కదా వా త్వాం దృష్ట్వా అన్నట్టే కదా కాళే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజల జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు. బంగారు పళ్ళెంలో ఇలా చుట్టూ మల్లెపూలు పోసి, మళ్ళీ లోపలికి జాజిపూలు పోసి, మధ్యలో సింహాచలం సంపంగి పూలు పోసి, దాని మీద తెల్లటి తామరలు, ఎర్ర తామరలు, నల్ల తామరలు, మళ్ళీ మల్లెలు, జాజులు, సంపెంగలు, పువ్వులతోటి చక్కగా మెత్తటి పరుపు వేసి ఆ పళ్ళెం తెచ్చి అక్కడ పెట్టి, స్వామి మీ పాదాలు పెట్టరా, లాగేస్తానా బలవంతంగా, పెట్టమంటే వాళ్ళిద్దరూ అందులో పాదాలు పెడితే అది ధర్మపత్ని. అంటే ఆమె పక్కన ఉండక్కర్లేదు, ఆమె నా మనసులో ఉండాలి. ఆమె వంగి బంగారు పాత్రతో నీళ్లు పోస్తూ ఉంటే నేను నా కుడి చేత్తో ఆ పాదాలు కడిగి శంకరుడి పాదములకున్న గంధం, అమ్మవారి పాదాలకున్న పసుపు లత్తుగా కరిగి నీళ్లు పచ్చగా ఎర్రగా అయితే ఆ నీళ్లు ఎడంచేత్తో ముట్టుకోకూడదు కాబట్టి ధర్మపత్ని, అందుకు ఆచమనం భార్య వేస్తుంది. ఇలా చూస్తే నా భార్య వంగి ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేస్తే ఎర్రటి ఆ నీళ్లు శారదమ్మ తాంబూల చర్వణం చేసినప్పుడు నోటి నుంచి వచ్చిన ఎర్రని నీటిలా ఉంటే ఆ నీళ్లు తీసుకొని నేను లోపలికి తీసుకునేటటువంటి రోజు ఎన్నడూ అన్నారు శంకరులంతటి వారు. అంటే అది ఉపచారం. పాదయోహో పాద్యం సమర్పయామి. నిజానికి అయిపోయిందే,
ఆ నీళ్లు తీయాలి, పక్కన పెట్టాలి, ధర్మపత్నికి తీర్థం ఇవ్వాలి, చేతులు కడుక్కోవాలి, ఉత్తరీయం తీయాలి, ఇద్దరికి పాదాలు తుడవాలి. దేనికి నీకు పువ్వులు, దేనికి మారేడు దళాలు, దేనికి నీకు పాత్రలు, ఏం అక్కర్లేదు. అన్నీ ఇక్కడ సృజించగలను. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపకపిల్వపత్రరచితై పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. మనసుతో చేసినది ఏది ఉందో అది అందుకుంటాడు శివుడు. అది చెయ్యాలంటే ముందు బాహ్యంలో చేస్తే తప్ప మనసుకి తెలియదు. చూడండి చెయ్యండి మనసు ఎలా పట్టుకుంటుంది? నువ్వు ఇంట్లో ఉండు, మనస్సు శరీరం కూడా పెట్టి పూజ చెయ్యి. ఏదో ఊరిళ్ళావు, నాకు అన్నీ ఉండాలనుకోకూడదు. నువ్వు కూర్చుంటే నీ మనసు చేత నువ్వు పూజనంతటినీ పూర్తి చేయాలి. చేసేసిన తర్వాత నువ్వు అనుభవించావనడానికి గుర్తేమిటో తెలుసా? నువ్వు కుర్చీలోంచో ఆసనం నుంచో లేస్తే నీకే ఏదో అనుభూతి, పూజామందిరంలో ఉన్నట్టు, నువ్వు పూజ అంత చేసినట్టు, అంత నిర్మాల్యం ఉన్నట్టు, ఏది అవన్నీ ఏవి అని నీకే అదోలా అనిపించాలి. అంత చేసినటువంటి ఆనందం మనసులో ఉండిపోవాలి. అలా ఉండిపోయిందనుకోండి, మీరు చేసేశారని గుర్తు. అది కావాలి శివుడికి. అది చూస్తాడు తప్ప ఇది విగ్రహమని చేసిన వాడికి విగ్రహమే ఆయన. ఇది నీదిచ్చిన విగ్రహమే కాశీ నుంచి, ఇది నేను ప్రతిష్ఠించిన లింగమే అన్నవాడికి అదంతే. కాదు, ఆయన శంకరుడు అన్నవాడికి ఆయన శంకరుడు. ఆయన చూసేది ఎప్పుడు భావాన్ని చూస్తాడు. ఆయనైనా అంతే, ఆవిడైనా అంతే. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అటువంటి భక్తి ఉన్నదనుకోండి, అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అంటే, సౌందర్యలహరిలో శంకరులు అన్నారు సకుర్ణత్వా నత్వా అన్నారు. శారదమ్మ విషయంలో ఆయన ఒక మాట అన్నారు. శారదాదేవి దగ్గరికి వచ్చి ఆ భక్తి ఉన్నవాడు ఎన్ని మాటలు నమస్కారం చేయాలి అన్నారు. వాడు ఒక్క మాట చేస్తే చాలా. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ. వాడికి అంతటి వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది ఆవిడ. ఎందుకని? ఆయన భక్తి తత్పరుడు. ఆ భక్తికి ఆ తల్లి ఒక్క నమస్కారానికి ప్రసన్నురాలైపోతుంది. భక్తి మనోజనితం, మనసులో ఉండాలి భక్తి అన్నది. బాహ్యమునందు ప్రకటనమయ్యేది కాదు. ఏ పూజ చేసినప్పుడో మాటల ఎందో నడబడి ఎందో ప్రకటనమవుతుంది. కానీ ఆ భక్తి అనబడేటటువంటి తేనె నిండినటువంటి మనఃపుష్పములు కలిగినటువంటి భాగవతోత్తముల యందు ఇద్దరు సారగ్రాహులై పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబాపతి అయిన మల్లికార్జునుడై విహరించి ఆ పువ్వు ఎందే వాలి కాపరం ఉంటారు. అంటే ఆయన ఎవరు? ఆయన నడిచి వెళ్ళిపోతున్న దేవాలయం. ఆయనలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అది శివభక్తికి ఉన్నటువంటి గొప్పతనం. అయితే శివుడి యందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆ భక్తి ఉన్నవాడు ఒక రోజున ఏమీ చేయలేదు మానసికంగా కూడా. అలా కూర్చుని సూర్యుడి వంక చూశాడు పొద్దున్న. ఇది శాస్త్రం అంగీకరించిన విషయం నేను చెప్తున్నది. ఏ మూర్తి లేకపోతే ఇలా చెయ్యొచ్చు అంది. పొద్దున్నే వెళ్ళి సూర్యుడి వంక చూశాడు. చూస్తూ తన ఇంట్లో చేసే పూజని ఊహ చేశాడు. శివ 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 అని వెళ్ళిపోయాడు. సరిపోయిందంతే అన్నాడు. పైగా వాళ్ళ విషయంలో ఏమన్నారో తెలుసా? దూర్జటే చెప్పాడు. అది గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపంగా చాలునే దహనం కప్పక చాలునే శలభ సంతానంబు నీ సేవ చేతి హతక్లేశులు కారు కాక మనుదుల్ శ్రీకాళహస్తీశ్వర. శివ, నువ్వేమడిగావు? నీ నామము చాలు. శివ అంటే చాలు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివిచ్చాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడు అని కాదు, శివనామము ఎప్పుడూ చెప్పవచ్చు. ఆ నమ్మకం ఉండి శివనామం పట్టుకున్నవాడు ఉంటాడే, ఆ నామం ఒక్కటి చాలు, వాడి దగ్గరికి యముడు కూడా రాడు.
మార్కండేయుడనలా కిన్నో మృత్యుక్కరిష్యతి అన్నాడు. దాన్ని ఏం చేస్తాడన్నాడు. హతక్లేశులు కారు కాకమనుదుల్ శ్రీకాళహస్తీశ్వర గ్రహదోషంబులు దుర్నిమిత్తములు. జాతకాలు ఎలా ఉన్నాయినా ఉండనివ్వండి, గ్రహాలు ఎలాగైనా తిరగనివ్వండి, నిమిత్తములు ఎలాగైనా ఉండనివ్వండి, శివుడు ఉన్నాడని నమ్మి నామం పట్టుకున్న వాడి విషయంలో పని చేయడానికి వీల్లేదు. అందుకే నవగ్రహాలు ఆయనకి కవచమై ఉంటాయి శ్రీకాళహస్తిలో. అటువంటి శివభక్తుణ్ణి చెనకడం ఎలా సాధ్యం? అందుకే నేను ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా జీవితంలో ఒకరి విషయంలో చూశా. ఒకరి జాతకం చూసి ఆశ్చర్యపోయాడు జ్యోతిష్కుడు. భయంకరమైన స్థితిలో ఉండాలి ఈ జాతకుడు, ఎవరితను అని అడిగాడు. ఆయన శుభ్రంగా ఉన్నాడు. అసలు ఆయనకి జాతకం ప్రకారం అయితే భార్య వెళ్ళిపోవాలి. ఆయన్ని తీసుకొచ్చి చూపిస్తే చూసి ఆయన అన్నాడు, మీ భార్య గారు శుభ్రంగా ఉంది, ఇద్దరం కలిసి సుఖంగా తిరుగుతున్నాం. మీరు శివభక్తులా అని అడిగాడు. అవును, నేను శివభక్తుడే అన్నాడు. అది సంగతి అని మూసి జాతకం ఇచ్చేసాడు. శివానుగ్రహం శివానుగ్రహమే. గ్రహములను శాసించగలడు ఆయన. లేకపోతే ఈశ్వరత్వం ఎలా ఉంటుంది? గ్రహములు ఫలితాన్ని ఇస్తాయి, కానీ గ్రహములను శంకరుడు శాసించగలడు. శాసించి భక్తుణ్ణి అనుగ్రహించగలడు. మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వాల, ఆయన ఏది చేయలేడు, ఏదైనా చేయగలడు శివుడు. అయితే ఆ భక్తి కావాలి. ఆ భక్తి ఉన్న వాళ్ళకి ఎంత సులభుడో. నమో నేధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. కావాలంటే ఉన్నాడు, లేడంటే లేడు అని ఓ విచిత్ర భక్తి ఉంటుంది కొంతమంది ఎందు. శివుడు తింటాడు ఏంటండి, మెట్ట వేదాంతం. తింటాడని నువ్వు నమ్మి మనసులో అనుకుంటే చాలా. ఆయన చూపుల చేత తింటాడు. ఆయన నోటితో తినక్కర్లా, చూపులతో చూసి తింటాడు. అది ఈశ్వర శక్తి. చూపు చూస్తాడు అంటుంది శాస్త్రం. కానీ ఆయన తింటాడా, తింటే పెడతారా, ఇవన్నీ అర్థం లేనటువంటి మాటలు, దాని మీద సరి అయిన అవగాహన లేని మాటలు, పెద్దలు చెప్పిన విషయాలు పరిశీలించని మాటలు. లేకపోతే ఋషులు నైవేద్యాన్ని షోడశోపచారాల్లో ఎందుకు పెట్టారు? నీ అంత తెలివితేటలు వాళ్ళకి లేక, నీకున్న మెట్ట వేదాంతం వాళ్ళకి తెలియక. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కదా మాట్లాడాలి ఎప్పుడైనా. పూర్వం పెద్దలు ఏం చెప్పారు, మనం ఏం చెప్తున్నాం అన్నది చూసుకుని కదా మాట్లాడాలి. కాబట్టి శివుడు ప్రసన్నుడయ్యేది ఆ భక్తికి ప్రసన్నుడైపోతాడు. ఆ భక్తితో ఎంత సులభుడు అని చెప్పచ్చో, నిజానికి ఆయన పూజ కూడా అంతే కష్టం. అది ఆయనలో ఉన్న ద్వంద్వం. ఎంత తేలిక అని కదా నేను మొదలెట్టాను. ముందు కష్టంతో మొదలెట్టకూడదు కదా, మంగళంతో మొదలెట్టాలి. చాలా తేలికని చెప్పాను. నిజానికి అంత కష్టం శివ పూజ. ఎందుకని? నేను మారేడు దళాలు తెచ్చాను, నేను తుమ్మి పూలు తెచ్చాను, నేను గంధం తెచ్చాను, నేను సెంటు తెచ్చాను, నేను తేనె తెచ్చాను, నేను పంచదార తెచ్చాను అంటే ఆయన ఏం పుచ్చుకోవడానికి ఎలా చేస్తావు చెప్పు నాకు. ఓ మాట అడిగారు శంకరాచార్యులు వారు. తెచ్చానంటున్నావు కదా, అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మహోక్ష మమదాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నారు. ఏది అన్నిటికన్నా ప్రీతి ఉంటే ఏం చేస్తారు? ఏదైనా పెడతారు. మీకు నా మీద చాలా ప్రేమ ఉందనుకోండి, ఓసారి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అన్నారనుకోండి, నేను వచ్చాను అనుకోండి. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి వెళ్ళిపోవడం కాదు, మజ్జిగ తాగుతారా, పాలు తాగుతారా, కాఫీ తాగుతారా, అరటిపండు ముక్క తింటారా, ఏదో ఒకటి కొద్దిగా తినేళ్ళాలి. ఏమీ కాకపోతే చెప్పండి, చింతకాయ పచ్చడి చేతికి రాస్తాం, నాకు వెళ్ళిపోండి. డొక్కా సీతమ్మ గారు చింతకాయ పచ్చడి అయినా పెట్టకుండా పంపించేవారు కాదు మహాతల్లి. ఏదో ఒకటి తినాలంటారు. ఎందుకు? ప్రేమ. ప్రేమ కొద్ది. అమ్మ ఏం చేస్తుంది? ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ప్రేమకి కట్టుబడి సరేనమ్మా కొద్దిగా పాలు ఇవ్వండి, తాగి పెడతాం అంటున్నారా లేదా? మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రీతిగా పిలిస్తే, శంకరుడి మీద మీకు ప్రీతి ఉందనుకోండి, ఆయనకి ప్రీతి అయింది పెట్టాలి. ఆయన ఏం తిన్నాడని ఉంది శాస్త్రాల్లో? హాలాహలం తాగాడు, పట్టుకొచ్చి పెట్టగలమా? హాలాహల విషం, మామూలు విషం కాదు. ఆ విషం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఎందుకని? అశనం గరళం, అది తిన్నామని ఉంది లోకాల్లో. ఏది పట్టుకొచ్చి పెడతావా? ఎలా చేస్తావు శివపూజ? వసనం చర్మచ వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు ఆయన కట్టుకున్నాడు అని చెప్పబడుతున్నది ఏనుగుతోలు. ఏది పట్టుకొచ్చి పెట్టగలవా? వెంటనే ప్రభుత్వం పట్టుకుంటుంది అలాంటి పనులు చేస్తే. ఇప్పుడు ఏనుగుతోలు ఎలా వస్త్రయుగ్మం సమర్పయామి?
ఇవ్వడానికి వస్త్రం లేనివాడివి స్నానం చేయించి తడి బట్టలతో వదిలేస్తావు అలా ఆయనకి. కాబట్టి వెనకోపచారం లేదు, చేయలేవు. స్నానం చేయించడం చేత కానప్పుడు ఆయన్ని పిలిచి ఆవాహయామి ఏం చేస్తావు? పోయి నీళ్ళంటే వెనక ఇవ్వడానికి బట్ట ఏది నీ దగ్గర? బట్ట లేదు కాబట్టి పూజ లేదు, ఆగిపోయింది. వాహనం మహోక్ష, రాజోపచారాలు చేసినప్పుడు ఏదో వాహనం సమర్పయామి అది ఇది అనాలనుకోండి. ఆయనకి నందీశ్వరుణ్ణి తీసుకురావాలి. ఆయన వచ్చి రంకి వేసాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? కాబట్టి శివ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేవు. రెండు, మీ దగ్గర ఉన్నవి నేను తీసుకోలేను కూడా. మీరు బాగా పట్టుకోవాలి. శంకరాచార్యులు వారి శ్లోక గాంభీర్యం అలా ఉంటుంది. నాకేముందో అది నేను మీకు పెడతాను. మా ఇంటికి వచ్చారనుకోండి, నేను విషం తాగేవాడిని అనుకోండి, నేనేం చేస్తాను? నేను కాఫీ తాగుతుంటే మీరు వస్తే ఏమాయ్ వాళ్ళకు కూడా కొద్దిగా కాఫీ అంటాను. నేను మజ్జిగ తాగుతుంటే మీకు మజ్జిగ ఇస్తాను. నేను విషం తాగితే వాళ్ళకు కూడా కొంచెం విషమి అంటాను. పుచ్చుకుంటారా? గరళం పుచ్చుకునేవాడు గరళం ఇస్తాడు. అయ్యి బాబాయ్ నాకు వద్దు స్వామి, అశనం గరళం ఫణీకలాపో. ఆయన మామూలు పాములు కావు, వాసుకిని మెళ్ళో హారంగా వేసుకుంటాడు, శేషుణ్ణి పాదానికి పెట్టుకుంటాడు. మామూలుగా పెద్ద పాము ఏడు, చిన్న పాము పిల్లని చూస్తేనే పారిపోతాం మనం. అంతంత పెద్ద పెద్ద పాముల్ని మెళ్ళో వేసుకుంటాడు. ఏది భూషణం సమర్పయామి అని 4 త్రాసు పాములు, 3 గోధుమ త్రాసులు, 4 నాగు పాములు పట్టుకొస్తావా గుళ్ళోకి? లేకపోతే పూజలో రోజు పెట్లు అక్కడ పెట్టి బయటికి తీస్తావా వాటిని? ఎలా సాధ్యం? అసలు పూజ ఎలా చేస్తావు? పోనీ చేసావు, స్వామివారు చాలా ప్రసన్నుడై నీకు హారం ఇస్తున్నాను ఓయ్ అని తీసి మెళ్ళ వేస్తానంటే ఏమైపోతావు? ఫణీకలాపో వసనం చర్మచ. కొంతమంది దగ్గర ఓ విచిత్రమైన భక్తి ఉంటుంది. ఏమంటే మాకు కొత్త పంచొద్దు, మీరు కట్టుకొదిలేసిన పంచోటి ఇద్దరు అంటూ ఉంటారు. శేషవస్త్రాలు. దేవుడి గుడికి వెళ్ళారు అనుకోండి, కొత్త బట్ట ఇస్తే అంత సంతోషంగా ఉండదు. భగవంతుడికి కట్టి విప్పేసిన బట్ట మీరు ఇచ్చారనుకోండి, అది మరకలైపోయినా కూడా అది పూజలో కట్టుకుంటారు. శేషవస్త్రం అంటారు. పెద్దలకి శేషవస్త్రాలు బహుకరిస్తారు. అలా ఏదో పెద్దలు ఉన్నారు అనుకోండి, వారు కట్టి విప్పిన బట్ట తీసుకుంటారు. అసలు పుట్టుకలోనే పెద్దలు కట్టి విప్పిన బట్ట వేసి పడుకోబెడతారు. ఆయుక్కారకం అని ఆ తేజస్సు ఉంటుంది. వేదమే ఒప్పుకుంది. ఆ పటలపన్నంలో దేవతలు ఆవహిస్తారు ఆ పంచ మొదలైనవి అంచున్న బట్టలకి అని. కాబట్టి శంకరుడు ఏనుగు తోలు కట్టుకుంటాడు. నువ్వు కట్టుకోవాలి కోటేశ్వరం అని చెప్పి ఓ ఏనుగు తోలిస్తే నేనేం చేయను? నా వెంట ఏమి పడిపోతాయి అది కట్టుకొస్తే ప్రవచనానికి. వసనం చర్మచ వాహనం మహోక్ష. కాకినాడ వెళ్ళేటప్పుడు దీని మీద వెళ్ళిపోని ఓ ఎద్దుని ఇచ్చాడు అనుకోండి, ఎలా వెళ్ళను? ఆయనంటే ఎద్దెక్కి పెడతాడు నంది మీద. నాకెందుకది? నువ్వు ఇచ్చేవి నాకు పనికిరావు. నేను నీకు కావలసినవి ఇవ్వలేను, ఇంకా నీ పూజ ఏం చేయను. నేను చేయలేను. కానీ ఓ పని చేయి, నీ పాదాల మీద భక్తి నాకు ఇచ్చేయి. ఎందుకు? ఏం చేస్తావు భక్తితో అంటే, కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అంటే, శివ నిజానికి నీ పూజ చేయడం నా సాధ్యం కాదు. ఇందాకేమన్నాను? అంత తేలిక ఇంకోటి లేదన్నాను. ఇప్పుడేమన్నాను? ఆయన పూజ చేయడం అంత తేలిక కాదు అంటున్నాను. ద్వంద్వాలు ఉన్నాయా లేవా? అంత చెయ్యడం సాధ్యం కాని వాడు అంత తేలిగ్గా వశపడిపోతాడు. ఎప్పుడు? మనసు యందు భక్తి ఉంటే. నిజానికి శివలింగానికి అభిషేకం మొదలెడతారు. మొదలెట్టే ముందు ఓ ధ్యాన శ్లోకం చేస్తారు. నిజానికి అసలు శివాభిషేకానికి కీలకం అంతా ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది. అది నువ్వు ముందు ధ్యానం చేయగలిగితే అభిషేకం సిద్ధిస్తుంది అని. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని ధ్యాన శ్లోకం చెప్పి అభిషేకం ప్రారంభం. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి బ్రహ్మాండానికి పైన అంతరిక్షం కన్నా పై వరకు ఆయన నిండిపోయాడు. ఏది చెయ్యి? ఇది కదా చెప్పావు ధ్యాన శ్లోకం. చెయ్యి పూజ. ఎలా చేస్తావు? అందుతుందని ఇంతోటి చెయ్యని ముఖే ఆచమనీయ సమర్పణ ఎక్కడికి చూపిస్తావు?
స్నానం ఎలా చేయిస్తావు? వస్త్రం ఎలా కడతావు ఆయనకి? శంకరాచార్యులు వారే ఓ చోట అన్నారు, శివ నీ పూజ నేను ఎలా చేయమంటావు? నువ్వేమో ఇంత పెరిగిపోయావా, అదే యజుర్వేదంలో ధ్యాన శ్లోకం, నేనేమో నీకు పూజ చేయనా? ఎలా సాధ్యం అవుతుంది? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షత అన్నారు. పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేర్బాలేందు చూడామణి శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు అన్నారు. ఈశ్వర నువ్వు నన్ను సూర్యుణ్ణి చెయ్యి, నీకు బట్ట కడతా. ఆయన పైన ఉండి కిరణాలు చేతులు కరములు కాబట్టి నన్ను సూర్యుణ్ణి చేసేయి, నీకు బట్ట కడతాను, వస్త్రం సమర్పయామి. అంతటా వ్యాపించిన విష్ణువుని చేసేయి, నీకు పువ్వులేస్తాను నీ చుట్టూ తిరిగి. తప్ప నన్నేమో 6 అడుగులో 5 అడుగులో ఉంచి నువ్వేమో ఆపాతావనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటే నేను పూజ ఏం చేయను ఇంకా. అంటే అంత ఉన్నది ఇలా తగ్గిపోతూ లింగమైపోయి గుర్తయిపోయి నీ ముందుకు వచ్చేసింది. అది ఆఖరికి ముట్టుకుంటే ఇంత అయిపోతుంది. అందుకే ఒక చమత్కారమైన మాట ఒకటి అంటారు, అణోరణీయాన్ మహతో మహీయాన్. ఈశ్వరుడు పర్వతాల్ని తయారు చేస్తాడు. ఆయన పర్వతాల్ని చెక్కినప్పుడు పెద్ద పెద్ద పర్వతాల్ని చెక్కినప్పుడు హిమవత్ పర్వతం లాంటి దాన్ని ఆ పర్వతాన్ని చేయడానికి పర్వతం కన్నా పెద్దవాడుగా నిలబడి అంతంత పెద్ద పెద్ద పనిముట్లు పట్టుకుని చేస్తాడు. అదే పరమేశ్వరుడు ఒక చీమని తయారు చేయాలి. ఆ చీమకు కన్నెట్టాలి, దానికి ఒక తల ఎట్టాలి, అందులో మెదడెట్టాలి, దానికి ఆలోచన ఉండాలి, దానికి ఒక కాలు కూడా కాదు, రైలుకి చక్రాల్లో బోల్డ్ని కాళ్ళు ఉండాలి. అవన్నీ వరుస క్రమంలో నడవడానికి పనికి రావాలి. అప్పుడు ఉలి ఎంత ఉండాలి? చీమకి కళ్ళెట్టేటప్పుడు ఆ కళ్ళు బాగా నొక్కి అంత బాగా పెట్టడానికి ఎంత చిన్న ఉలి ఉండాలి. అంత చిన్న ఉలితో పెట్టన్నారు అనుకోండి, నన్ను ఏం పట్టుకోందని అసలు అది నాకు అందితే కదా. చీమను ఎలా పట్టుకోను, దానికి కన్ను ఎలా పెట్టాను దాంతో. అంటే ఇప్పుడు ఆ ఉలిని పట్టుకోవడానికి నా చేతులంత చిన్ని చేతులు ఉండాలి, నేనంత చిన్ని వాడిని అయిపోవాలి. అప్పుడు ఆ చీమని పట్టుకుని కన్నెట్టాలి. పర్వతాన్ని చెక్కినప్పుడు అంత పెద్దవాడినే, చీమకి కన్నెట్టినప్పుడు ఇంత చిన్న పరికరం పట్టుకున్న చిన్నవాడినే. శివ అసలు నీ సాధనాలు ఒకసారి చూపించబోయే చాలు, నిన్ను తర్వాత సంగతి అన్నాడు. అది శివుడంటే. ఆయన అంత గొప్పగా విశ్వాన్ని చెక్కగలడు, అలా పెరగగలడు, అలా తరగగలడు. అంత నిండిపోయినవాడు అలా తరిగిపోయి 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 వచ్చేసి నీ ముందుకి లింగంగా వచ్చి నిలబడ్డాడు. ప్రదోషకాలంలో మాస శివరాత్రి బాల వెళ్ళి నిలబడ్డారనుకోండి, శివ అంతటా నిండిపోయావు. ఒకసారి ధూర్జటే కాళహస్తీశ్వర శతకం కాదు, కాళహస్తి మహాత్మ్యమునందు ఒక మాట అన్నాడు, ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాజి కౌముది తారానివహంబులు అర్పిత సుమంబులుగా తమోదూత సౌఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఆయన ప్రదోష వేళలో శివార్చన చాలా శక్తివంతం కదూ. ప్రదోష వేళలో శివదర్శనం చేస్తే అందరు దేవతల దర్శనం చేసేసినట్టే. ఎందుకంటే సాయంకాలం అయ్యేటప్పటికీ తాండవం మొదలు పెడతాడు. ప్రదోష వేళ చిదంబరం కనకసభ అందరూ దేవతలు అక్కడికే పెడతారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు. సంధ్యారంభ విజృంభితం, ఆ ప్రదోషకాలంలో విజృంభించి తాండవం చేస్తాడు. అది చూశాడు మహానుభావుడు. ఏ మాటకైనా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశరస్తమంజలిం వహన్. నేను గంగానది సైకతంలో కూర్చుని వారణాసి దేవాలయం వంక చూస్తుంటే ప్రదోషవేళ అయ్యేటప్పటికీ జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాదమడ్డవర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అన్నాడు. ఆ తాండవం చేస్తుంటేట గంగానది
తల మీద బిందె పెట్టుకు చేస్తుంటే నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ ఉంటుంది జటాజూటంలో. అలా నర్తన చేస్తున్న శంకరుడు నాకు ప్రదోష వేళలో ఎప్పుడు కనపడతాడు అన్నాడు రావణాసురుడు. అటువంటి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ ప్రదోష వేళలో లింగార్చన, ప్రదోష వేళలో లింగదర్శనం, ప్రదోష వేళలో శివకథ, ప్రదోష వేళలో శివనామం చెప్పడం అంత శక్తివంతం. ప్రదోషం అంటే దోషం అంటే తప్పుగా అని అర్థం కాదు. దోషం అంటే చీకటి అని ఒక అర్థం. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం. ఆ కాలంలో శివలింగాన్ని దర్శనం చేస్తే అందున ఇటువంటి మాస శివరాత్రి నాడు, అందులో ఎటువంటి మాస శివరాత్రి వాళ్ళ నభో మాసం, శ్రావణ మాసం 12 నెలలలో శివారాధనకి అత్యంత శ్రేష్టమైన కాలం. అటువంటి రోజులలో 30 రోజులలోకెల్లా శక్తివంతం, సోమవారం కన్నా శక్తివంతం ప్రదోషం. ఆ ప్రదోష వేళలో శివలింగం ముందు నిలబడి నమస్కారం చేయాలంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే అవకాశం ఇస్తాడు ఆయన. కాబట్టి అది చూసినప్పుడు అంతటా నిండిపోయావు. అది అన్నాడు ధూర్జటి. ప్రదోష వేళలో సువర్ణముఖరీ నదిలో స్నానం చేశాడు. స్నానం చేసి వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యపోయాడు. ఆయనకి యావత్ బ్రహ్మాండము శివలింగంలా కనపడింది. ఉదయగ్రామము పానవట్టము అన్నాడు. నాకు ఉదయ పర్వతం పానవట్టంలా కనపడుతోంది. ఆ పైన చిన్మయం, చీకటి పడుతోంది, చంద్రబింబం తెల్లగా కనపడింది. అది నాకు చిన్మయంలా కనపడుతోంది, స్ఫటికలింగంలా. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు ఆర్ది. శివాలయానికి ఎడితే అభిషేక జలాలు ఎటు వెడుతున్నాయో దాన్ని బట్టి దిక్కు చెప్పచ్చు. ఉత్తరానికి పడిపోతాయి నీళ్ళన్నీ. కాబట్టి ఉత్తర దిక్కున సముద్రాలు ఉన్నాయి. సముద్రాలు ఎందుకు వచ్చాయి అంటే ధూర్జటి అన్నాడు, దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, భక్తులు, ఋషులు అందరూ శివార్చన చేస్తారు. ఆ అభిషేకం చేసినటువంటి నీళ్లు వెళ్ళి పడిపోయి ఉత్తర దిక్కున సముద్రం అయిపోయింది. అభిషేకోద ప్రవాహంబు వార్ధి. అవి నదీ ప్రవాహాలు కావు. శివలింగం మీద అభిషేకం చేసినటువంటి ప్రవాహాలు వెళ్ళి కలిసిపోతున్నాయి ఆ తొట్లో. అది పెద్ద తొట్టి సముద్రం. శివాభిషేక తీర్థం అంతా అందులో కలిసిపోయి అలా ఉప్పగా అయిపోయింది, అన్నీ కలిసిపోయి అన్నాడు. అభిషేకోద ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము. ధూపం వేసినప్పుడు పొగల కింద వస్తూ ఉంటుంది. ప్రదోషం దాటిపోతుంటే చీకట్లు తెరలుగా వస్తుంటాయి. ఆ తెరలుగా వస్తున్న చీకట్లు నీకు వేసిన ధూపాలు. ధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది. దీపం పెట్టి కదా అభిషేకం చేస్తాం. ఆ దీపం పెట్టినప్పుడు వచ్చినటువంటి వెలుగు అదిగో ఆ వెన్నెల. సాయంకాలం వేళ వచ్చే వెన్నెల, దీపంలో వచ్చే వెలుతురు ఒక్కలా ఉంటాయి. ఏదో సూర్యుడి కాంతి అయితే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, దీపం వెలుగు అక్కడ వరకే ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ఈ వెన్నెలంతా కూడా శివ నీ ముందు పెట్టిన దీపపు కాంతులు. జలద్దీప ప్రభారాజి కౌముది తారానివహంబులద్భుత అర్పిత సుమంబులుగా. ఆకాశంలో ఉన్నటువంటి బంగారు తారకలు, ఆ నక్షత్రాలు మెరుస్తున్నాయే, అవన్నీ అందరూ తీసుకొచ్చి బంగారు పువ్వులు అన్నీ పూజ చేస్తున్నారు. ఇలా వేస్తుంటే శివలింగం మీద పైన తళుక్కుమన పువ్వులు కనపడుతున్నాయి. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని చేస్తుంటే ఇంతమంది అన్ని దిక్కులా నిలబడి ప్రదోషంలో చేస్తుంటే బంగారు పువ్వులు ఎగిరి కనపడుతున్నాయి. అవే తారకలు ఆకాశంలో, అవి నక్షత్రాలు. తారానివహంబుల అర్పిత సుమంబులుగా తమోదూత సౌఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్. అది సమస్త సౌఖ్యములను ఇవ్వగలిగినటువంటి చిన్మయమైనటువంటి చంద్రుడు పైన శివలింగానికి ఉండేటటువంటి చిన్మయంగా నాకు ఈ బ్రహ్మాండం అంతా ఒక శివలింగంలా కనపడుతోంది. ఇంకా నేను శివాలయంలోకి వెళ్ళను, ఈ బ్రహ్మాండమే ఒక శివలింగమని నీ రూపంపు తలంపగా తుది మొదల్నేగాన నీవైనచో రారమ్మని అంచు చెప్పవు. అసలు శివ నీకు తొదెక్కడా మొదలెక్కడా నాకు అర్థం కావట్లా. పోనీ నువ్వు రావోయనే చెప్తాను అన్నావు, ఏం చేయమంటావు? ఏం మాట్లాడుకున్నాడండి. ఎందుకో ఇవాళ మొదలెట్టడం ధూర్జటితో మొదలెట్టాను, ఆ ధూర్జటి మీదకే వెళ్ళిపోతుంది పద్యాలని. కాబట్టి అది ఆర్తి, అది దర్శనం, అది ఆనందం, సంతోష తరంగం. అంతటా బ్రహ్మాండమంతా నిండిపోయి కనపడ్డాడు శివుడు.
అప్పుడు ఇంక పూజ ఉంది, అయిపోయిన పూజ చూశాడు. అంటే నిజానికి ఆయన పూజ చేయడం అంత కష్టం, ఆయన పూజ చేయడం అంత తేలిక. రెండూ భిన్నాలే. ఎప్పుడు తేలిక? మనసులో భక్తి ఉంటే ఇంత లింగమై వచ్చి కూర్చుంటాడు. ఇది ఏదంటే అదే లింగం. నీ రూపంబు తలంపగా తుది మొదల్నే కాన అన్నట్టే అదే ధూర్జటి ఓ మాట అన్నాడు. నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో. ఒక మేకలు మేపేటటువంటి వ్యక్తి ఆర్తి పొందాడు శివారాధన చెయ్యాలని. మేక పెంటికలు విసర్జించింది, అందులో ఓ పెంటిక దొల్లుకుంటూ వస్తే అది అతనికి శివలింగంలా కనపడింది. మేకపాలతోటి దాంట్లో శివుణ్ణి చూసి శివ 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 అంటూ పూజ చేశాడు. పూజ చేస్తే అందులోంచి కాటము నుంచి ఆవిర్భవించాడు. కాటేశ్వరుడు మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు. కాబట్టి ఒక మేక పెంటికలోంచి వచ్చాడు. నీ రూపం ఏదని నేను చెప్పను. నీకు ఆ భక్తి ఉందా? ఇంత లింగంలో ఉన్నాడు. నీకు అది లేదా? నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. అంత సంతోషంగా దూరంగా ఉంటాడు. నీకుందా? అంత సంతోషంగా దగ్గరగా ఉండి తీసుకుంటాడు. భక్తి ప్రధానం. ఆయన యందు మనసు రమించడం ప్రధానం. ఆయన చేసే ఉపకారములు స్మరణకి రావడం ప్రధానం. అందుకే శివానుగ్రహమునందు శివతత్వమునందు విశేషమేమి అంటే ఆయనకి పక్షపాతాలు ఏమి ఉండవు. మన మనసు భక్తితో నిండి ఉన్నదా, దానికి పూజ ఆలంబనము. పూజ అనేటటువంటిది ఒక అభ్యాసం. చిన్నతనంలో వాళ్ళు నేర్చుకుంటాడు, ఇంకెప్పుడు వాళ్ళే దిద్దుకుంటూ కూర్చుంటాడు. ఆ పలకలో దిద్దుకుంటూ కూర్చోడు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చాలా గొప్ప విద్వాంసుడైపోయాడు. కానీ వాళ్ళు నేర్చుకోకుండా విద్వాంసుడు కాడు. అలాగే పూజ అనేటటువంటిది అంతటా ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు కావడానికి, అభ్యాసం కావడానికి, శివభక్తితో మనసు నిండిపోవడానికి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడే కాసి ఇక్కడే క్షేత్రములను అన్నింటినీ చూడగలిగిన సమర్థత కలగడానికి అది అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ పూజ ఆ శక్తిని ఇస్తుంది. దాని కొరకు పూజ చేస్తారు తప్ప మనసు లేని పూజ పత్రి చేయటం. దానివల్ల ఉపయోగం ఏముంది? ఒకప్పుడు ఒక ఆవిడ ఏవో బిల్వాలన్నీ కోసుకొచ్చింది కొండమించి. ఇక ప్రదోష వేళ అయిపోతాను, చీడ పడిపోతాను, బాబాయ్ తొందరగా కోసేయాలని ఏదో ఓ మారేడు చెట్టు కనపడితే గిల్లుతోంది. ఇది భగవాన్ రమణులు మహాపురుషులు, వారికి తెలియందే ఉంది. ఏదో ఆ బిల్వార్చన చేసేయాలంతే. అవి తీసుకెళ్ళి నేల మీద పడైగానే అయిపోయింది పూజ. నువ్వు చేసేది పునఃపూజ, పృథివీ లింగం. అవి తీసుకెళ్ళి నేల మీద పడైగానే పూజ అయిపోయింది. ఇంకా నువ్వు పూజ ఏమిటి? కోటి బిల్వార్చన, లక్ష బిల్వార్చన, కింద పడైగానే అయిపోయింది. అసలు శ్రద్ధేది? దానికి ఒక తడిపి ఆరేసిన బట్ట మీద పోద్దాం, కింద పడకుండా చూసుకుందాం. అచ్ఛిద్రై కోమలై శుభై అలా విడదీసి చేద్దాం. ఏకబిల్వం శివార్పణం. ఎందుకు నాకు ఈ కోట్లు లక్షలని అడిగాను. అలానే నేను చెయ్యొద్దని అంటలేదు మహాప్రభు. ఉత్సాహం ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు. కానీ భగవాన్ రమణులు ఆవిడ్ని చూసి అన్నారు, ఎందుకు అలా పరుగులు తీస్తున్నావు, ఏమిటి గిల్లుతున్నావు అన్నారు. అంటే రేపు 1,00,000 బిల్వార్చన, ఓ 1000 బిల్వాలు తక్కువయ్యాయి, మళ్ళీ ప్రదోష వేళ అయిపోతుంది, చెట్టు ముట్టుకోకూడదని గబగబా కోసుకుంటున్నాను. ఆయన అన్నారు, నువ్వు 1000 మాటలు గిల్లేసుకో అన్నారు. అంటే ఆవిడ తెల్లబోయి అదేమిటంది అంటే భక్తితో చేయడానికి ఓ బిల్వం చాలు. ఆ భక్తి లేకుండా రొట్ట ఒకటే పట్టుకెడతాను, దాని మీద అసలు మనసులో శివుడి గురించి ఏ పరవశం లేని దానికి చెట్టు గిల్లినా నిన్ను గిల్లుకున్నా ఒకటే అన్నారు. ఆవిడికి ఏమర్థమైందో నాకు తెలియదు. కానీ అసలు ముందు నీకు ఆ ప్రేమ ఉండాలి కదా. ఏదో అంకెలు సంఖ్యలు ఇవే. ప్రేమ ఉండి చేసిన పని ఏదైనా ఆయనకి చాలు. ఇప్పుడు ఆయనకి కొత్తగా తేవడానికి ఆయన సృష్టించింది మీరు ఏం తీసుకొస్తారు? మన్నే ఆయన సృష్టించాడు. ఇంకా కొత్తగా ఏం తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు? ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు. భగవాన్ రమణులే ఓ మాట చెప్తుండేవారు. వెనకట ఒక ఆయన, పాపం ఆవిడ మంచిదే, కానీ రోజు పూజకి నైవేద్యాలు పట్టరా, అవి చెయ్యి ఇవి చెయ్యి, తెల్లారకట్లేచి అంటే ఆవిడకి ఏదో చిరాకేసినట్టుంది. ఇలా తినీకండి నన్ను ఏదో అందులో ఉంది. ఆయనకి ఏదో కోరిక పుట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అని కదా అంటారు. విఘ్నేశ్వరుడికి చలివిడి నైవేద్యం పెట్టుకోవాలనిపించింది ఆయనకి. అనిపించి ఏమే చలివిడి చేసి పెట్టని అడిగాడు. రేపు చేస్తాను లేండి అంది. పాప ఆవిడ చేసి ఇచ్చింది. చేస్తే ఆయన ఏం చేశాడు? నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం పెట్టడం మానేసి శశివర్ణం, చలివిడిలాగే తెల్లగా ఉంటాడని చలివిడినే నొక్కి వినాయకుడిని చేశాడు. చేసి పూజ చేసేసాడు. చేసేసిన తర్వాత నైవేద్యం దగ్గర చలివిడి నైవేద్యం పెడదాం అనుకున్నాడు కదా. ఇప్పుడు ఏది?
దాంతో వినాయకుడిని చేసేశాడు. ఇప్పుడు మళ్ళీ చెలివిడి పట్టరా అంటే ఆవిడ ఏమంటుంది, దేవుడు ఇందాకనే కదా ఇచ్చిన మళ్ళీ చెలివిడి ఏమిటంటుంది. అందుకని వినాయక ఏమనుకోకని బొజ్జ కొంచెం గిల్లి ఆకులో పెట్టి బొజ్జ మళ్ళీ బొటనవేలుతో నొక్కి నైవేద్యం పెట్టాడు. వినాయకుడు బొజ్జగిల్లి వినాయకుడికి ఎట్టినట్టు ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడికి ఇస్తున్నావు, కాకపోతే మధ్యలో భక్తి ఉండాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప ఆ భక్తి లేకుండా ఇచ్చింది నాకు వద్దంటాడు. ఎప్పుడైనా అంతేనండి, వడ్డన కాదు కావలసింది, ప్రేమతో చేసిన వడ్డన గుర్తుంటుంది. అది మన బంధువులే అయి ఉండక్కర్లేదు, కేవలం ఒక వంట చేసే ఆవిడైనా ఆ భక్తితో ఆ ప్రేమతో వడ్డించింది అనుకోండి, మనకి తెలియకుండానే శివ ఇంత ప్రేమతో పెట్టింది, ఆవిడెవరు నేనెవరు, ఎంత ప్రేమ చూపించింది, ఆవిడని అనుగ్రహించు అని ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతావు నువ్వు ఆ ఇంట్లోంచి. ప్రేమ ప్రధానం, ఆ భక్తి ప్రధానం. అది లేనప్పుడు మిగిలినవి పండవు. మన యందే పండనప్పుడు భగవంతుని యందు ఎలా పండుతుంది? ఆ ప్రేమ ఉందనుకోండి, ఆయన నువ్వు ఏం చేశావన్న చూడవు, ఆ ప్రేమతో చేసింది తీసుకుంటాడు. ఆ ప్రేమ కావాలి. అదే ప్రేమకు మారు పేరే భక్తి అంటారు. అది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలవబడుతుంది. దయగలిగితే దాన్ని కరుణ అంటారు, అది మనోజనితమే. పెద్దలు కనబడినప్పుడు మనసులో కలిగేటటువంటి పూజ్య భావనకు గౌరవము అని పేరు. పిల్లల మీద కలిగేటటువంటి భావన ప్రేమ అని పేరు. సినిమా ప్రేమ కాదు, పిల్లల మీద కలిగే వాత్సల్యం ప్రేమ. గురువుగారు కనబడితే కలిగేటటువంటి పులకరింత గురుభక్తి. ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. అవన్నీ మనోజనిత భావనలు, పవిత్రమైనటువంటివన్నీ ఒక్కొక్క పేరుతో పిలవబడతాయి. అందులో భక్తి అన్నది కూడా అంతే, ప్రేమ యొక్క మారుస్వరూపం. కాబట్టి ఆ ప్రేమ ఉన్ననాడు వశపడిపోతాడు. అదే శంకరుని యందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఇంత గొప్పవాడు అంత పరమభక్తుడైపోయి కూడా నిలబడగలడు. ఇంతమంది పూజలు ఆయన తీసుకుంటాడు. లోకానికి ఆయన మార్గదర్శనం చెయ్యాలి. అందుకే నేను ఇది చెయ్యనండి అన్నది ఆయన దగ్గరే ఉండదు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే పరమభక్తుడుగా కూడా నిలబడతాడు. మీరు చూడండి, అనేక విశ్వాలయానికి క్షేత్రపాలకుడు శివుడయ్యి ఉంటాడు. అప్పుడు భక్తుడిగా నిలబడలా. అంతవరకు ఎందుకంటే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? అమ్మవారికి పరమభక్తుల్లో ఒకడు శంకరుడు. ఎందుకని అంటే మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్నిసూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథా క్రోధభక్తారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా. అమ్మవారికి 12 మంది గొప్ప ఉపాసకులు ఉన్నారు. ఆ 12 మంది ఉపాసకుల్లో శివుడు ఒకడు. శివదూతి. ఎప్పుడైనా సరే ఆఖరి అస్త్రం ఆవిడ ఏం ప్రయోగిస్తుందంటే, వీడిక మాట వింటలేదు, వీడిని సర్వనాశనం చేసేయాలనుకుందనుకోండి ఒక రాక్షసుణ్ణి, శివుణ్ణి పిలిచి దూతగా వెళ్ళంటుంది. ఆయన రుద్రస్వరూపంతో చూసి వస్తాడు ఒకసారి, అంతే, అది నాశనం అయిపోతుంది. అందుకే ఆ రుద్రాంశలో వెళ్ళాడు మహానుభావుడు హనుమ. సుందరకాండలో లంకాపట్టణానికి వెళుతున్నప్పుడు దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్రి శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు. గవాంపతి అంటే నందీశ్వరుడు, గవాంపతి అంటే ఎద్దు. ఎద్దు ఎలా చూస్తోందో, నంది ఎలా చూస్తోందో అలా మహేంద్రగిరి మీద నిలబడి లంకాపట్టణం వంక చూశారంటే శివదూతి. అమ్మవారి యొక్క దూతగా లంక నాశనం అవ్వడానికి శివుడు వెళ్తున్నాడు హనుమత్స్వరూపంతో. అందుకే శివుడు హనుమ అభేదం. ఇద్దరూ మంగళప్రదులు, ఇద్దరూ ప్రాణాలు నిలబెడతారు, ఇద్దరూ సౌలభ్యం ఎక్కువ, తొందరగా ఆ ప్రేమకి ఆ భక్తికి వశపడిపోతారు. అందుకే గవాంపతిరివా బభౌ, నందీశ్వరుడిలా ఉన్నారు హనుమ అన్నారు. నందికి శివుడికి అభేదం, అందుకే మధ్యలోంచి వెళ్ళరు. నందీశ్వరుడు నిజానికి శిలాదుని పుత్రుడు. ఆయన అయోనిజుడు, పేరుకి శిలాదపుత్రుడు కానీ అయోనిజుడు. పైగా శివునికి పరమభాగవతోత్తముడు. ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు, పృష్ఠభాగం ప్రకృతికి పెడతాడు. శివశృంగముల మధ్య నుంచి చూస్తేనే శివదర్శనం, ఒక్క ప్రదోష వేళలో కవచం పెట్టేస్తే తప్ప. కాబట్టి అంత పరమభాగవతోత్తముడైనటువంటి నందికి శివుడికి భేదం లేదు, ఇద్దరూ ఒకటే. నందిలా చూస్తున్నాడంటే శివుడిలా చూస్తున్నాడు. శివదూతి అంటే శివుడు అమ్మవారికే అంత భక్తుడంటే ఇంకా మిగిలిన విషయంలో మీరు ఎలా ఇంకా చెప్పడానికి ఆశ్చర్యమే ఉంటుంది.
అనేక దేవాలయాల్లో విష్ణు ఆలయాల్లో శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు, అనేక శివాలయాల్లో విష్ణువు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఎందుకంటే రెండుగా ఉన్న ఒకటైన తత్వం అది, రెండు కాదు ఒక్కటైన తత్వం. అందుకని ఆయన దగ్గర ఈయన దగ్గర ఆయన కిందే ఉండాలంతే, ఇంకొకటిగా ఉండడానికి వీల్లేదు. ఇంత శంకరుడు అంత భక్తుడిగా కూడా మారగలడు. మీరు ఆదర్శంగా తీసుకోవాలి జీవితంలో అంటే ఇంకా ఆయన కన్నా అన్వయం చేయడానికి మీకు ఏమీ ఉండదు. అంత భాగవతోత్తముడిగా కూడా కనపడతాడు శివుడు. అలాగే మహానుభావుడు ఆయన అంత భోగి లోకంలో ఉండడు. చాలామంది ఏమనుకుంటారంటే శివుడికి భోగం ఏమిటండి, పాపం ఏముండదు, ఎప్పుడు అలా నీళ్లు పోసుకుంటూ ఉంటాడు అనుకుంటారు. కానీ నిజానికి శివుడు అనుభవించేటటువంటి భోగమంత భోగం ఎవ్వరు అనుభవించారు. అందున భోగప్రధానమైనటువంటి క్షేత్రం దక్షారామం. భీమఖండం చదివితే అసలు శివుడు పొందేటటువంటి భోగం ఆ భీమనాథుడి రూపంలో పరమాద్భుతం. నేను ఆ భీమఖండం చదివి చాలా కాలం అయింది. అందులో ఓ మాట అంటారు, ఎంత భోగం అనుభవిస్తాడంటే గజచర్మమెన్నడో కాని నిచ్చట కట్టు పసిడికమ్మల పట్టు పచ్చళంబు భసితమెన్నడో కాని ప్రతిదినంబు మలయజంబు కురంగ మదము కూర్పు. అలాగే నిడుద పాములరాజు తొడవులెన్నడో కాని తారహారంబు నిత్యము ధరించు నృకరంక రుండమాలెన్నడో కాని ధరించు కల్హార దామమిపుడు కాట నడచక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద నుండు పిశాచుల నిన్నడో కాని ఇందువదలన నెల్లకాలంబు తలచు భీమేశ్వరుండు అంటారు శ్రీనాథుడు భీమఖండంలో పద్యం. ఎంత భోగం అనుభవిస్తాడంటే అసలు దక్షారామంలో గజచర్మం కట్టట, ఎప్పుడూ ఒక్కసారి కట్టుకుంటాడు అంతే. మరి ఏం కట్టుకుంటాడు అంటే అసలు మామూలు పంచే కట్టట. క్షీరసాగర మథనంలో వచ్చిన నురుగు ఎలా ఉంటుందో అటువంటి పట్టుబట్ట మీద బంగారపు తీగలతో జరీ చేస్తే దాన్ని గజచర్మమెన్నడో కాని ఇచ్చట కట్టు పసిడి కమ్మల పట్టు పచ్చలంబు. పసిడి కమ్మలు అంటే బంగారు తీగలతో పెట్టినటువంటి అంచులున్న పట్టుబట్ట కడతాట అక్కడ. అంటే అంత భోగం. అసలు ఆ వస్త్రం ఎవరైనా చేయగలరా? సాధ్యమా అటువంటి వస్త్రం ఇవ్వడం? అది పూటకొకటి, పోని రోజుకొకటి కాదు. పసిడి కమ్మల పట్టు పచ్చలంబు భసితమెన్నడో కాని ప్రతిదినంబు నిచ్చట మలయజంబు కురంగ మదము కూర్పు. దక్షారామంలో భస్మ ఒంటికి రాసుకోటారు ప్రతిరోజు. ఒంటికి ఎర్ర చందనం, చందనం, అలాగే కస్తూరి, ఇవి ఒళ్ళంతా రాసుకుని సువాసనలతో భోగి అయి కూర్చుని ఉంటాట. మలయజంబు కురంగ మదము కూర్పు నిడుద పాముల రాజు తొడవులెన్నడో కాని తారహారంబు నిత్యము ధరించు. పాములు వేసుకోటారు. ఇక్కడ కుదరదులే అని పాముల్ని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ముత్యాలహారాలు తీసి మెళ్ళో వేసుకుంటాడు. అలాగే నృకరంక రుండమాలెన్నడో కాని ధరించు కల్హార ధామమిపుడు. సర్వసాధారణంగా శివుడు మెళ్ళో పుర్రెలమాల ఒకటి వేసుకుంటూ ఉంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. ఆయన మెళ్ళో పుర్రెలమాదలు వేసుకునేది ఆయనకో బంగారం గొలుసు చేయించేవాళ్లే కాదు. శంకరాచార్యులు వారు చెప్పారు దాని తత్వం. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అని. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మహాప్రళయంలోంచి ఆయన మొట్టమొదట లేస్తాడు. కుంభకోణం క్షేత్రం అదే. మొట్టమొదట లేస్తాడు సృష్టి చెయ్యాలని. ఆ లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి వేదములనిచ్చి సృష్టి చేయమంటాడు. ఆ బ్రహ్మగారు కూడా ఒకప్పుడు శరీరం వదిలేస్తాడు. బ్రహ్మాయుర్దాయం అయిపోయినప్పుడు, అయ్యో అందరికన్నా ముందు వచ్చినవాడే, ఇంటికి పెద్దవాడు, ఇంత సృష్టి చేశాడు, బొత్తిగా ఆయన పుర్రె కూడా పడిపోతే భూమి మీద ఏం బాగుంటుంది, దానికి ఒక గౌరవం ఇద్దామని ఆ పుర్రె తీసి తడపక చుట్టుకుని మెళ్ళ వేసుకున్నాడు. అలా ఎన్నో పుర్రెలు అయిపోయాయి. అంటే అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. అన్ని పుర్రెలు మెళ్ళ వేసుకుని ఈయన మాత్రం అలాగే ఉన్నాడు. అంటే
కాలాతీతుడు అని గుర్తు. ఆయన కాలమునకు వశపడడు. ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన శాశ్వతుడు అని కీర్తింపబడ్డాడు. అందుకని మెడలో వేసుకుంటాడు. కానీ దక్షారామంలో పుర్రెలమాల వేసుకోట. నృకరంక రుండమాలెన్నడో కాని ధరించు కహ్లార ధామమిప్పుడు. పెద్ద పెద్ద తామరపూలు, అందులో మామూలు తామరపూలు కావు. మామూలుగా మీరు చూసే తామరపూలు ఒకలా ఉంటాయి. నేను కొన్ని ఊళ్ళల్లో చూశా. మా ఊరి దగ్గర కాపవరం అనే ఓ ఊరుంది. అందులో ఆ చెరువులో ఉన్న ఎర్ర తామర పువ్వు మీరు ఓ చేత్తో ఎత్తి పూజ చేయలేరు. మీరు 2 చేతులతో పువ్వు ఎత్తి పాదాల మీద పెట్టాలి. ఒక్కొక్క ఎర్ర తామర ఈ బల్లంత ఉంటుంది. అంతంత పువ్వులు పూస్తుంది, అంతంత కేసరాలు, అంతంత దళాలు, అంత అందంగా ఉంటాయి. అటువంటి పువ్వులతో చేసినటువంటి తామర పూల మాల వేసి కూర్చుంటాట తప్ప పుర్రెల మాల వేసుకోట. ఇక్కడ కాదులే వాయ్ పక్కన పెట్టంటట. నృకరంక రుండమాలెన్నడూ కాని ధరించు కహ్లార దామమిప్పుడు. కాటనడి చక్కి ఎన్నడూ గాని శ్మశానంలో ఉండట దక్షారామంలో. కాటనడి చక్కి ఎన్నడో కాని సువర్ణ సౌధముల మీద నుండు దక్షవాటిక. దక్షారామంలో అసలు కింద ఉండట, మేడ మీదే ఉంటాడు. అందుకే మెట్లు ఎక్కి పైన దర్శనం చేయాలి దక్షారామంలో. ఆ భీమసభ అని కిందో పెద్ద సభ ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడంటే ఎత్తుకుపోయారు కానీ అసలు ఆ లోపల 2 వలయాల్లో తిరిగితే గోడలకి వజ్రములు తాపడం చేసి అందులోంచి కాంతులు వచ్చేవి. పూర్వం ఎత్తుకుపోయిన గుబ్బలు ఇప్పటికీ ఉంటాయి, వజ్రాలు ఎత్తుకుపోతే మిగిలిపోయిన గుబ్బలు. ఆ మెట్ల మించి పైకెక్కి అక్కడ చెయ్యాలి దర్శనం. కాబట్టి దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద నుండు పిశాచులనెన్నడో కాని ఇందువదనలెల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. అక్కడ ఈ పిశాచాలు వీటన్నిటి గురించి ఆలోచించడం, వాటన్నింటికి పిలవడం, వాటితో మాట్లాడి ఇక్కడ కాదులే కాశీ రండి అంటట్టు. చూడండి ఇక్కడ కుదరదులేండి కాకినాడలో కలవండి అంటుంటారు. అలా కాశీ రండి అంటట్ట. ఇక్కడ ఒక్క పార్వతీదేవితో మాణిక్యాంబతో కూర్చొని చక్కగా సంతోషంగా మాట్లాడుతూ ఆ స్వర్ణ సౌధం మీద కూర్చుంటాట. అట్లాంటి చోట దర్శనం పొందడం అంటే ఎంత అనుగ్రహం ఉంటే దక్షారామంలో ఇస్తాడు. అందుకే అది దక్షిణ కాశీ అయింది. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి. అంత భోగి. అసలు నిజంగా వ్యాసుల వారు శివమహాపురాణంలోనే మీకు పార్వతీ కళ్యాణంలో ఎలాగో వర్ధిపతి పద్మాకర్ గారు చెప్తారు. మహా గొప్ప స్వరూపంతో కనబడ్డాడు. కనబడినప్పుడు మేనకాదేవి చూసినప్పుడు ఎంత గొప్ప రూపంతో కనబడ్డాడో వ్యాసుల వారు వర్ణించారు. అందులో కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధనానాభూషణభూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మరుచామరే అంటారు. పెళ్ళికొడుగ్గా వస్తున్నప్పుడు మేనకాదేవికి చిట్ట చివర అలా దర్శనమిచ్చాడు. కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు ఒక్కసారి కనపడితే అసలు చూడగలమా? కాంతి కన్ను తట్టుకుంటుందా? అలా కనపడ్డాడు అంత కాంతితో. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం. ఏ అవయానికి ఆ అవయవమే. అసలు కన్ను తిప్పుకోలేరు. గోరు చూస్తే గోరు, వేలు చూస్తే వేలు, అంత అందగాడు. లింగపురాణంలోనే వ్యాసుల వారు అంటారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. నెయ్యి పేరుకుంటే ఎలా ఉంటుందో అలా పేరుకుంటాడు, అలా రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధనానాభూషణభూషితం. ఆ బట్ట చూస్తే ఇది ఎక్కడ దొరుకుతుందన్న మాట అసలు అనరు. అయ్యి బాబాయ్ ఆ బట్ట ఏమిటంటారు. అటువంటి పట్టుబట్ట కట్టుకుంటాడు. ఇందాక చెప్పే కదా, అటువంటి పట్టుబట్ట కట్టుకుంటాడు. విచిత్రవసనం చాదనానాభూషణభూషితం. కని విని ఎరుగునటువంటి భూషణములన్నీ పెట్టుకుంటాడట. పెట్టుకున్నంత కాంతు లీనుతుంటే సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం. అంత ప్రసన్నంగా, అంత లావణ్యంతో, చిన్న చిరునవ్వుతో అందరూ ఆశ్చర్యపోయి కనురెప్ప వేయడం మానేసి చూసేటట్టుగా గౌరాభం
ద్యుతి సంయుక్తం, తెలుపు పసుపు కలిసిన కాంతులు వస్తూ ఉండగా, ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం, చంద్రరేఖ ప్రకాశిస్తూ ఉండగా, సూర్యేణ చిత్రితం మూర్ధిని, సూర్యుడు పైన గొడుగుబడితే, చంద్రతండ విరాజితం, చంద్రుడు దండమైతే, గంగా చ యమునా చైవ విధత్తు స్మనుచామరే, గంగా యమున ఇద్దరూ పక్కన నిలబడి చామరాలు వేస్తూ ఉంటే అడుగు తీసి అడుగు వేసి పెడతాడు. ఏమి భోగమైంది! అటువంటి భోగి లోకంలో ఉన్నాడా? ఎంత భోగ్యో అంత యోగి. ఇప్పటిదాకా నేను మీకు ఒక విషయం చెప్పాను. ఇప్పుడు ఆయన ఎంత యోగి అంటే ఆ భోగేనా ఈ యోగి అని అనుమానం వస్తుంది. వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు మహానుభావుడు. అందులో పార్వతీ కళ్యాణాన్ని వర్ణించారు ఆయన. అందులో పార్వతీ కళ్యాణంలో పోతన గారు చేసిన పద్యాలు అమృత గుళికలు. అందులో ఒక మాట అంటారు, పార్వతీదేవి చెలికెత్తెలు. లోకంలో విచిత్రం ఏంటంటే ఎవడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ప్రతివాడు పెళ్లి చేసుకోవాలనుకోడు, అనుకుంటాడు. ఎక్కడో మహాపురుషులు కొంతమంది ఉంటారు కారణజన్ములు. నేను వాళ్ళ గురించి అంటలేదు. భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వాళ్ళందరూ కారణజన్ములు. వాళ్ళ మామూలు లౌకికోపమానములలోకి వాళ్ళు రారు. సర్వసాధారణంగా అందరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అందులో అపురూపమైన పిల్ల పెండ్లి కుమార్తెగా దొరికి సంబంధం నిశ్చయమై పైగా ఆ పిల్ల తననే చేసుకోవాలని కోరుకుంటోంది అన్నారనుకోండి, ఎగిరి గంతేస్తాడా ఎవడైనా? ఆయన తన పెళ్లి తానే చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు. శంకరులు లాంటి వాడు లోకంలో ఉండడం. ఎందుకని అంటే ఋషులకి వరం ఇచ్చాడు, ఆ హిమవత్ పర్వతం ఉండేటట్టు చేస్తాలే, త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా చేస్తానన్నాడు. అందుకని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ మనశ్శుద్ధి లోకానికి తెలియాలి. అందుకని అది ఆవిడతో నిరూపింప చేయడానికి తానే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి తన గురించి తనే నింద చేసుకున్నాడు. ఏమిటమ్మా శివుణ్ణి పెళ్లి చేసుకుంటావా? చీనాంబరంబులు చిలువొప్ప కట్టడు మదసింధూరేంద్ర చర్మంబుగా అని. ఇది పోతన గారి పద్యం వీరభద్ర విజయంలోంచి. చీనాంబరంబులు చిలువొప్ప కొట్టడు మదసింధూరేంద్ర చర్మంబుగా అని. రత్నకంకణములు రమణుడై తొరగడు ఫణిలోకరాజ కంకణముక అని. ఏదో చందనగంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబుగా అని. పువ్వుల దండలు భోగియై తురమడు వెలయింతలేని రే వెలుగు కాని. ఇంట నుండ నొల్లడు ఉలుకులలో కాని. ఎనయ సింహమెక్కడు ఎద్దుగా అని. చిరువా ఏమి చెప్ప సిగ్గయ్యడిది వెర్రి అనగ శివుడు వినవే చెప్పుమా. ఎవరు ఆ మాట చెప్పింది? శివుడే. పార్వతీదేవి మనశ్శుద్ధి లోకానికి తెలియాలని చెప్పాడు. ఏమి శివుడమ్మా, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు. రేపు పొద్దున పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నువ్వు కట్టుకునే పట్టుబట్ట ఎలా ఉంటుంది? హిమవత్ పర్వతం యొక్క కూతురివి. సమస్తమైన ధాతువులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లేని ఐశ్వర్యం లేదు. అటువంటి పట్టుబట్ట కట్టుకుని నువ్వు పెళ్లి కూతురుగా వస్తావు. ఆయన ఓ ఏనుగుతోలు కట్టుకుని వస్తాడు పెళ్లిపీటల మీదకి. రెండింటికి ముడెయ్యాలి. ఓ ఏనుగుతోలు పట్టుబట్ట బ్రహ్మముడేస్తే ఏమైనా బాగుంటుందా? ఇటు ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు పెళ్లి కొడుకు? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధూరేంద్ర చర్మంబుగాని. రత్నకంకణములు రమణుడై తొరగడు పడిలోకరాజ కంకణముగాని. నువ్వేమో రత్న కంకణాలు వేసుకుంటావు. ఆయన పాములు రకరకాలైనటువంటి పరిమాణంలో ఉన్నవన్నీ తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మెళ్ళో కోటి చూసుకుని ఈ జాజిపూల దండ ఎలా ఉందో అంత కొలత చూసి ఓ పాము వేసుకుంటాడు. పాదాలకు ఓ పాము, రెండో పాదానికి ఓ పాము, వేళ్లకి ఉంగరాలు ఇంటింటి పాములు, మణికట్టుకో కంకణంలో ఓ పాము, ఇక్కడ ఓ పాము, అవన్నీ పైగా ఇలా తలలెత్తి బుసలు కొడుతూ ఉండడం. నువ్వేమో రత్న కంకణాలు గల్లు గల్లుమంటూ వస్తావు. రేపు పాణిగ్రహణం చేయమంటారు. ఆయన ఇలా చాపుతాడు చెయ్యి, ఏమని చెయ్యడతావు? ఆ రత్న కంకణాలతో ఉన్న నీ చెయ్యి ఏమిటి, పాములతో ఉన్న ఆ చెయ్యి ఏమిటి? ఆ చేతి నా పనిగ్రహణం చేస్తావు? రత్న పోని ఆయనకి లేవు. మీ నాన్నగారు ఏమయ్యా బాబు పోన్లేవయ్యా నాయన ఈ కంకణాలు ఎట్టుకుంటే, వద్దు మాయ గారు నాకు ఈ పాములు ఇష్టం అంటాడు. తీయడు, మళ్ళీ అదో గొడవ. రత్న కంకణములు రమణుడై తొరగడు ఫణిలోకరాజ కంకణముగా అని. చందనగంధంబు జానడై అలదడు మద పంచబాణ భస్మంబుగాని. చక్కటి గంధం అవి పట్టుకొచ్చి ఇచ్చి ఒళ్ళకి రాసుకోవయా పెళ్లి కొడుకో కదా అంటే, ఇది కాదండి నా దగ్గర ఉంది ఒక అంగరాగం అని చెప్పి వెళ్ళి తీస్తాడు డబ్బా. అందులో మన్మధుణ్ణి కాల్చేసినప్పుడు వచ్చిన బూది ఉంటుంది, ఆ విభూతి తీసి రాసుకుంటాడు ఒళ్ళంతా భస్మ.
నువ్వేమో మంచి కస్తూరి ఇవన్నీ రాసుకుంటావు. కస్తూరీతిలకంచితేందు విలసత్ప్రోద్భాసిపాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అంత సౌందర్యవంతంగా నువ్వు తయారవుతావు. ఆయన మన్మధుడు కాలిపోయినప్పుడు వచ్చిన బూడిద ఆయన ఒంటికి రాసుకుని ఆయన వస్తాడు పెళ్ళికొడుకు కింద. ఏమైనా పొసగుతుందా మీ ఇద్దరికి? పైగా పువ్వుల దండలు భోగి తురమడు వెలయింతలేని రే వెలుగు కాని మంచి జాజిపూల దండలు అవి పట్టుకొచ్చిస్తే నాస్రగ్వి నేను మెళ్ళలో దండేసుకోని అనకూడదు. చక్కగా దండేసి కూర్చుని ప్రవచనం చేయాలి. నిజంగా చెప్పాలంటే ఇంట్లో కూడా ఓ దండేసుకు తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు సాధ్యం కాదనుకోండి, అది వేరే విషయం. కానీ రామాయణంలో ఉంది, బాలకాండలో. నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్. అయోధ్యా ప్రవాసుల్ని వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. నాస్రగ్వి పూలదండ లేకుండా ఉండకూడదు అని. కాబట్టి పూలదండ వేసుకోవాలి. మీ నాన్నగారు హిమవంతుడు వెళ్ళి వేసుకోవని చెప్పి పెద్ద మల్లెపూలమాల జాజిపూలమాల ఇవన్నీ పట్టుకెడితే ఇవన్నీ వద్దు మాయగారు నాకు మంచిది ఉంది అని సిగలో చంద్రరేఖను చూపిస్తాడు తప్ప వేసుకోడు. ఇంట నుండనొల్లడులుకులలో కాని రేపు పొద్దున పాణిగ్రహణం చేసిన తర్వాత చిటికిన వేలు పట్టుకుని శ్మశానంలో గృహప్రవేశం అక్కడ ఉంటాడు. లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఇంట నుండనొల్లడులుకులలోక నిజం అనుకునేరు. ఆయన బ్రహ్మాండమైన చింతామణి గృహం ఉంది. ఆయన మన కోసం ఉంటాడు బ్రహ్మగారి మాటకి. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పను, మహాభారతం అనుశాసనిక పర్వంలో ఆయనే చెప్పాడు. కాబట్టి ఇంట నుండనొల్లడులుకులలో కాని పోన్లేండి మీ ముసలి ఎద్దెందుకు పాపం నడవలేకపోతోంది, నా సింహం ఉంది ఎక్కండి అంటే వద్దు, నా వాహనం మీద నువ్వెక్కడ్డాడు. ఇంట నుండనొల్లడులుకులలో కాని ఎనయ సింహం ఎక్కడి ఇద్దుగా అని. చిలువ ఏమి చెప్ప సిగ్గయ్యేడిది. వెర్రి అనగా శివుడు వినవే చెప్పుమా. వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడు ఓడేది. ఎవరి మాట అన్నది శివుడే. లోకంలో ఏ పెళ్లి కొడుకు తన పెళ్లి చెడగొట్టుకునే ప్రయత్నం చేయడు. లోకం కోసం పార్వతీదేవి గొప్పతనాన్ని లోకానికి చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేశాడు ఆయన. ఎవడీ శివనింత చేస్తున్నవాడు పండ్లోడగా వేసి దొబ్బుడని వీడిని పళ్ళు రాలగొట్టి తోషవతల పారాయండి పార్వతీదేవి. అప్పుడు నిజస్వరూపం చూపించాడు. ఆనందపడిపోయి అప్పుడైంది పార్వతీ కళ్యాణం. సరే, అందుకని ఆయనలాంటి యోగి ఏడి? ఆయనలాంటి యోగి లోకంలో ఉండడం ఆయనకి ఏమీ అక్కర్లేదు. ధవళ వపశమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. పద్మాసనం వేసి కూర్చుని 4 చేతుల్లో నీళ్లు పట్టుకుని ఈ చేతుల్లో నీళ్లు తీసుకుని ఇలా పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఆ బడ నీళ్లు పట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ పోసుకుంటూ ఉంటాడు, తనలో తానే రమిస్తూ ఉంటాడు. ఆయన భక్తిగా ఉండడానికి ఎవరి మీద భక్తితో ఉండాలి? ఆయనే సర్వస్వం అయినప్పుడు ఇంకా ఆయనకి నాథుడేడి? ఆయనకన్నా పైన ఎవరుంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు లేడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధత ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు. ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాళ్ళలా ఉంటుందో తెర తీస్తారు, ఎదురుకుండా గోడకి మారేడు దళాలు వేసి ఉంటాయి, వేసేస్తారు. కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమిటే నాకేం కనపడలేదండి, కనపడలేదు, అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు. అబద్ధం అది, అక్కడేం ఉండదు. నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే, అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను. అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో, దూర్జడికి కనబడ్డట్టు ఉదయగ్రామము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు ఆర్ధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో, నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి? కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. అంటే అనంతం, ఆయన కానిది లేదు,
అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమవచ్చు. యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాడు. అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం. అది చిదంబర రహస్యం అంటూ ఉంటారు. అందుకని చిత్ అంబరం ఏదో భయంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. అమ్మాయి ఎక్కడో ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు. అలా చూడగలిగిన వాడు ఎక్కడో కోటాను కోట్లలో ఒకడు జ్ఞానంతో చూస్తాడు. స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు, చిదంబరం వెళ్ళి చూడమా, మాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా. ఇంకొక మాట చెప్పండి, దర్శనాదభ్రసరసి, మాకు సాధ్యం కాదు. ఇంకొక మాట ఏమైనా చెప్పండి, అనుగ్రహించండి. సరే, జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు. ఇది మరీ అన్యాయం. నేను మా అమ్మ కడుపులో ఉంటాను, మా అమ్మ నన్ను ఎక్కడ కంటుందో నాకు తెలుసా? మా అమ్మ తిరువారూరులో కంటుందో, లేకపోతే తాయారుపేటలో కంటుందో, ఏలూరులో కంటుందో, జాలిపూడిలో కంటుందో, విశాఖపట్నంలో కంటుందో, కాకినాడలో కంటుందో నాకేం తెలుసు? అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది. ఒకవేళ అది ఏ పల్లెటూరు అయి కవల పిల్లల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవ్వచ్చు పురుడు. ఏం చెప్పగలం? అందుకని ఇదేం మాట స్వామి, నేను కరుణామయుడవని నమ్ముకుని మేము వస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే ఏమిటి? నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది? ఆ కటిక చీకట్లో అమ్మ కడుపులో పడుకుని కుదరదు. ఇంకొక మాట చెప్పు. సరే, జననాత్ కమలాలయే, పుట్టడం నీ చేతిలో లేదు, చచ్చిపోతావని చెప్పించోట పోని. కాశ్యాంతు మరణాన్ముక్తి, బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా, సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి, కాశీ వెళ్ళుండిపో, ఇంకా నాకేం లేవు, నీ చేయవలసినవన్నీ చేసేసా, చెప్పులు ఇప్పేశా, ఇంకా నాకేం బెంగలేదు, మనవలు కొడుకు చూసుకుంటాడు, కోడలు చూసుకుంటుంది, ఎందుకు వచ్చింది? హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా, ఎప్పుడప్పుడు ఊపిరి అయిపోతుంది. ఏమవుతుంది కాశీ ఉంటే అంటే? రామకృష్ణ పరమహంస దివ్య దర్శనం చేశారు. కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది. నమస్తారాయచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు. ఆయన నామమే తారకనామం. ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు. అందుకని ఏం చేస్తాడు? ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు. అది ఎలా అంటే, ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి నేను నివురు దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమురరించునప్పుడు కాశీ. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం. ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో, మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం, మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింబును నరించుకావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మశాన భూముల సంవసింతునేగాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత ప్రొద్దున నుండు రుద్రుండరీగాన రుద్రగేహాఖ్యయ్యే అసియు వరుణయు కూడి అక్షర సరవితో వారణాసియన్ సంజ్ఞయయ్యే గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు. కాశీ నిత్య నివాసం, ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు.
అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది. కళ్ళు చూడవు, చెవులకి వినపడదు, ముక్కు వాసన చెప్పదు, ఊపిరి అందదు, చెమట. కొడుకేదో అంటూ ఉంటాడు, వినపడదు, పడుకోబెట్టేస్తుంటారు చాప మీద, బయట పడుకోబెట్టండి అంటారు, అదొక భయం. అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు, గుటకపడదు, ఎదురుగుండా భటులు. అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగ పసిడిపయ్యదవీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. పార్వతీదేవి వచ్చి విసినికర్రతో కాదుట, తన పవిట కొంగుతో విసురుతుందిట. అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతట. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. ఏనుక్కి 8 ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని. ఆ డుంఠి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది, అందుకే తుమ్మెదలు వాలుతూ ఉంటాయి. దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దగ్గర చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాట. డుంఠి గణపతి బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్రవంక ఉండి ఎడం పక్కకి తొండం తిరిగితే డుంఠి గణపతి అంటారు. కాశీపట్టణంలో ఉంటాడు అని. వచ్చి ఆయన ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భయపడకురా అని 3 కాళ్లతో ఉంటాడు భృంగి. భృంగిచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవ అంటారు శంకరాచార్యులు వారు. ఆ భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు. అది యజమాని అంటే. చండీశ్వరుడు నిజానికి శివకుటుంబంలో సభ్యుడు కాడు, మనందరిలా పుట్టిన నరుడు. కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే, తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. అది చండీశ్వరుడికి వెళ్తుంది. శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు, అవన్నీ పిచ్చి మాటలు. చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి, అవన్నీ కావు. ఆయన ధ్యానమునందు ఉంటాడు, శివధ్యానంలో. చిటికెల చెండి అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, పట్టుకెళ్ళు అంటాడు. చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి. అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు. ఒక యజమాని అంటే తన మీద ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు నే గొప్పవాడిని కాదు, అంత గొప్పవాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి. అది యజమానికి ఉండవలసిన లక్షణం. అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో. కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తాట. ఆయన 3 కాళ్లతో ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి. కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది, కామకోటి మఠం వైపుకి. పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధ కుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు. వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపలికెడతాడు. విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి. 3 కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే. అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముండు, ప్రథమగణాల్లో ఉత్తముడు. భయపడకురా, నీకేం బెంగలేదని బొట్టనవేలుతో విభూతి పెడతాట. ఎవరికి? కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్న వాడికి. మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమణ తీర్చు భసిత రేఖ. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మెను నివురు. చల్లటి తల్లి, ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే, ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకొని నడిచి వస్తుంది గంగమ్మ. గంగమ్మ అనుగ్రహిస్తుంది. గంగకి అధిష్టాన దేవత ఉంది, ప్రతి నదికి ఉంది. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని నదులకు ఉంటారా? నదులు పుణ్యజలాలా? నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? అదో మెట్ట వేదాంతం. మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు? శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు? గంగాష్టకం ఎందుకు చేశారు?
నదులు గొప్పవి కాబట్టే కదా. గంగకి అధిష్టాన దేవత ఉంది, ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గంగమ్మ అడిగింది, శాస్త్రి స్నానానికి వచ్చావు, ఏమి ఇస్తావని అడిగింది. ఆయన ఉంగరం తీసి వేయిపోయారు. అది నీకు అనుష్ఠానానికి కావాలి, ఆచమనం చేయడానికి, రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అంది. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు. గంగమ్మ పలుకుతుంది, ఎందరికో పలికింది. అంతవరకు ఎందుకు, గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షితారు వారు. గురువుగారి శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు. ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి, ఇవాళ నువ్వు ముందెళ్ళు, స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడుము, ఏది గంగమ్మిస్తే తెచ్చుకో అన్నారు. ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు. వీణ దొరికింది. అందుకే మిగిలిన వీణలన్నింటికీ యాళి, పౌరాణిక మృగం కిందకు ఉంటుంది. ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది. అది గంగామాత ప్రసాదం. దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు. గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది. ఒకప్పుడు భాగవతాన్నంతటినీ పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు. వా, ఏమి పద్యరచన చేశారో పోతన గారు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటే, అమ్మా అని పిలిస్తే చాలటావు, పోరా అని మోక్షానికి పంపించేస్తుంది. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అంటారు. అటువంటి గంగమ్మ, ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతుందిట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలుగా నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్ర. నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళిలా ఇలా పడిపోతాయి, మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. రేపు లేస్తాడు, అది పెద్ద నిద్ర. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టి పెద్ద నిద్రలోకి వెళ్ళిపోయిన వాడికి లేవాడు ఆ శరీరంతో. ఆ శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య. కుడి చెవి పైకొచ్చేటట్టుగా తిప్పి శంకరుడే వచ్చి దగ్గర కూర్చొని కుడి చెవిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలో కలిపేసుకుంటాడు. కాశీలో చనిపో, మోక్షం ఇస్తాను. అందుకని మళ్ళీ వెనక్కి రండి. దర్శనాదభ్రసరసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి. పోనీ కాశీలో మరణిస్తావా, మోక్షం ఇస్తాను. బలవంతంగా కాదు సుమా, మళ్ళీ చెప్తున్నాను. చాకటి కూడా ఎదురారు చెప్పారని హైచెంపలు చేయకండి. నేను చెప్తున్నది సహజ మరణం, కాశీవాసం చేసి. అయితే స్వామి, మా సంసారం ఎంత గొప్ప బంధనాలో నీకు తెలుసు కదా. పెరిగే కొద్దీ ముచ్చట్లు ఎక్కువ. ముందు కొడుకు మీద ముచ్చట, తర్వాత మంచి కోడలు వచ్చిందని ముచ్చట, ఆ తర్వాత మనవడి మీద ముచ్చట. ఇక్కడ ప్రసంగం చెప్తుంటే ఇంటి దగ్గర ఎక్కడో టీవీలో వస్తుంటే వాడికి తెలియక టీవీలో తాతగారు ఉన్నారనుకుని తాతాదా తాతాదా నరుస్తున్నాడని ఫోన్ చేసి చెప్తే తలడిల్లిపోతాడు తాత. ఇన్ని బంధాలు. నేనెక్కడ కాశీరా, కాశీలో ఉండనా? అవుతుందా నా వల్ల? అయ్యే పని కాదు. ఇంకొక మాట చెప్పు. స్మరణాత్ అరుణాచలే, కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటావా? అలా అనుకో చాలు. స్మరణాత్, నన్ను అరుణాచల శివుడిని స్మరిస్తుండు. ఆ కొండ, ఆ శివలింగం, ఆ గిరి ప్రదక్షిణం అవి మనసులో స్మరించుకుని అరుణాచల శివ అరుణాచల శివ అంటుండు. ఎప్పటికప్పుడు పాపదహనం చేసి నీకు మోక్షం ఇస్తా చాలు. ఇంకింతకన్నా అడిగితే బాగుండదు స్వామి. 4 ఇచ్చావు, ఏదో ఒకటి అంటాం. అంతేగాని ఇంకా చాలదంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఇన్ని వరాలు ఇచ్చావు. బిడ్డలని అనుగ్రహించడంలో అంతటి కరుణామూర్తి. అసలు నిజానికి మీకు ఒక్క మాట చెప్పిన ప్రవచనం పూర్తి చేస్తాను. లోకంలో ఏదో సత్కారం చేస్తామండి, ఓ దండేస్తామంటే వస్తాడు ఎవడన్నా. ఏదో మీకు బట్టలు ఇస్తామండి అంటే పుచ్చుకుంటారు. మీకు పాములు ఇస్తామండి అంటే పుచ్చుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? శివుడు ఒక్కడే, నాగభూషణుడు. అంతేకాదు, మీరు కింద నించోండి పైనుంచి నీళ్లు పోస్తామంటే పుచ్చుకునేవాడు శివుడు ఒకడే. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి, రాజశేఖర చరిత్రం అందులో అంటాడు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచ్చు. కామధేనువు వానింట గాడి పసర, అల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు.
వీడేం పెద్ద రుద్రాధ్యాయం అంతా చదివేసి స్వరంతో మంత్రాలు చెప్పేసి పరమభక్తితోటి అభిషేకం చేసే లేదు. ఇన్ని నీళ్లు సమృద్ధిగా ఇస్తే ఉద్ధరణోటి అట్టుకొచ్చి ఇలా పోస్తూ ఉంటాడు. నీకు చేయిస్తే స్నానం అలా ఓ చిన్న గిన్నెలో నీళ్ళు వేసి ఉద్ధరణేసి భార్య పెట్టి స్నానం చేసిరండి అంటే, ఇంత కృష్ణానది ఇంత ప్రవాహం ఇన్ని నీళ్ళు ఇచ్చాడా? మీరంటే భక్తులు చక్కగా చేస్తారు. నాలాంటి ధూర్తుడు ఆచమన పాత్ర అట్టుకుని ఇలా ఏమి ఇలా పోయిలేవు, కనీసం అన్ని నీళ్ళు ఇచ్చాడు కదంటే బద్ధకం, ఓ బిందెతో తేడు ఇంకోసారి, లేదా వరదల కింద పోసేస్తాడు అంతే. అతివృష్టి అనావృష్టి. కానీ అందుకని నీళ్లు చల్లి అన్నాడు. అభిషేకం ఎక్కడ చేశాడు రా నాలాంటి వాడు అని నన్ను దృష్టిలో పెట్టుకుని వాడు నీళ్ళు ఎక్కడ పోశాడు? నీళ్లు చల్లాడు. పోనీ పత్రి మనస్ఫూర్తిగా ఓం నిధనపతయే నమః అని ఇలా వేశాడా? ఇలా చల్లేయడమే. పత్తిరి సుమంతనెవ్వాడు పారవయిచ్చు, పారేశాడంతే ఆయన మీద. అయినా ఆయన పొంగిపోయి, పోన్లేరా మారేడు దళాలు తెచ్చావు, నా మీద నీళ్లు చల్లేవు, ఏదో నేను ఉన్నానని నమ్మి వచ్చావు, చాలేరా. వాడు అలాగే చెప్తాడా కోటేశ్వరరావుని పట్టించుకోకు, నేను చూస్తాను కదా అని. అల్ల కామధేనువు వాడింట గాడిపసర కామధేనువుని తెచ్చి ఇంట్లో కట్టేస్తాట. అల్ల సురశాఖి వానింట మల్లి చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఏదో మల్లి చెట్టు పాతిరెట్టు పాతేస్తాట. అంత సులభుడు. ఆయనంత ప్రసన్నుడు లోకంలో ఎవరు ఉండరు. భగీరథుడు తపస్సు చేస్తే ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. రామాయణం బాలకాండ. ఆయన చేతులు పైకెత్తి 1000 సంవత్సరముల పాటు 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేస్తే కొన్ని 1000 సంవత్సరముల తర్వాత తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరముల తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. మా వంశం నిలబడాలి, తథాస్తు. మా ప్రపితరులు సగర చక్రవర్తి కుమారులు సగరలు బూది కుప్పలై పడిపోయి ఉన్నారు పాతాళలోకంలో. ఆకాశగంగ ప్రవహిస్తే తప్ప వాళ్ళకు ఉద్ధరణ పొందరు. అందుకని ఆకాశగంగని విడిచిపెట్టు, పాతాళలోకానికి తీసుకెడతానన్నాడు. కుదరదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి భూమి మీద పడితే తట్టుకోదు భూమి. భూమికి ఆ శక్తి లేదు, ఆ ధార తట్టుకోగలిగిన స్థితి ఉండదు, దెబ్బతింటుంది భూమి. భూమి ఎవరిది? కపిలాన్ రూపమాస్తాయాధారయత్రణి అనిశంధరాం. కపిల మహర్షి రూపంలో విష్ణువుది, శివుడిది పృథ్వీలింగం. నేనేవండి? శంకరుణ్ణి అడుగు, శంకరుణ్ణి నేను శాసించలేను, ఆయన ఒక్కడే పట్టగలడు గంగ పడుతుంటే. వీరనాన్యం పశ్యామి శూలినః. అన్యులెవరూ పట్టుకోలేరు, ఒక్క శివుడికే చెల్లు. ఆయన్ని ప్రార్థన చేయి, ఆయన పట్టుకుంటానంటే నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు. చిత్రం ఏమిటంటే ఇంత పెద్ద తపస్సు అక్కర్లేకపోయింది. ప్రత్యక్షం అవుతూనే ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి. నేను వచ్చి ఆ గంగమ్మని పట్టుకుంటాను పద అని వచ్చి హిమవత్ పర్వతంలో నిలబడి కాళ్ళు 2 దూరంగా పెట్టి పాండురంగల్లాగా నడుం మీద 2 చేతులు వేసి ఆకాశం వంక చూస్తూ వదిలిపెట్టమన్నాడు గంగని. ఆ పైనుంచి పడుతోంది. సాక ధంచన్మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలబోహిత అంటారు మహర్షి. అహంకరించింది. ఏమిటో పెద్ద డాబుగా నిలబడ్డాడు, ఈడ్చి అవతల పారేస్తాను. పావులతో రాక్షసులతో మొసళ్లతో పడుతున్నప్పుడు శంకరుణ్ణి పెద్ద పట్టుకుంటానంటున్నాడు. ఈడ్చి పాతాళానికి తీసుకెళ్తా, అప్పుడు తెలుస్తుంది గంగంటే అనుకుంది. అందరి మనసులలోది తెలుసుకోలేడు. ఓ గంగ అహంకరిస్తోందనుకున్నాడు. జుట్టుముడితో కట్టేశాడు, జటాజూటం పెంచాడు. ఎన్ని 100 సంవత్సరములు పడినా అలాగే ఉంది, చుక్క కిందకి జారలేదు. ఎదురుగుండా నిలబడి చూస్తున్నాడు భగీరథుడు, ఎప్పుడు వస్తుందా అని. ఏది చుక్క రాదు. ఆయన అలా ఉన్నాడు, ఆవిడ పడుతూనే ఉంది, ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది. శివ, ఆవిడ అహంకారం బాగుంది, మీరు కట్టేయడం బాగుంది, నా పరిస్థితి ఏమిటన్నాడు. ఇప్పుడు వదిలిపెడుతున్నానన్నాడు. అంత నీరు ఒక్కసారి వదిలేడు. వదిలిపెట్టేటప్పటికీ నళిని హ్లాదిని పావని తూర్పు దిక్కుకు వెళ్ళాయి, సీత సింధువు సుచక్షు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఎటువైపు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడో అటువైపు 7వ పాయ వెళ్ళింది. భగీరథుడి వెంట వెళ్ళింది కాబట్టి భాగీరథి అని పేరు వచ్చింది. ఆవిడ వెళ్ళిపోతుంటే ఆ తీవ్రమైన వేగంతో వెళ్ళిపోతున్నప్పుడు అందులో ఏం మామూలుగా పడిందా?
రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతను అభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆయనకే చెల్లింది, వదిలేడు. అలా వెళ్ళిపోతూ జన్ను మహర్షి యజ్ఞమాటాన్ని ముంచెత్తేసింది. నా యజ్ఞమాటాన్ని ముంచెత్తుతావా అని కోపం వచ్చి ఋషి శక్తి ఒక్కసారి తాగేశాడు. చుక్క నీరు లేదు వెనక్కి తిరిగి చూస్తే. మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు. భగీరథుడు కుడి చెవిలోంచి వదిలేశాడు. జాహ్నవి అయింది. ఆఖరికి పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. ఆ బూది కుప్పల మించి ప్రవహిస్తే ఆ ప్రపితరులందరూ కూడా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఆకాశగంగ మందాకిని, భూమి మీద భాగీరథి, పాతాళలోకంలో భోగవతి, మూడుగా ప్రవహించింది కాబట్టి త్రిపథగా. యశృణోచిత కాకుచ్ఛ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని లఘువుగానైనా విన్నా కూడా సర్వే పాపాహ ప్రణశ్యంతి, గంగావతరణం గురించి ఒక్క మాట వింటే వాళ్ళ పాపాలు పోయాయి అన్నారు వాల్మీకి మహర్షి. అసలు ఫలశ్రుతి చెప్పరు. అందున ఇంత గొప్ప ప్రాంగణం, శంకరాచార్యుల వారి స్పర్శ కలిగినటువంటి ప్రాంగణం. ఎందుకనంటే శివుడి మీద పడుతున్నప్పుడు అహంకారంతో పడింది. అదే శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. నమఃకపర్దిరీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జడాజుడంతో ఉంటే శివుడు, బోడిగుండుతో ఉంటే శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారిగా వచ్చి గంగానది స్నానానికి వెడుతున్నారు కాశీలో. స్వామి, ఆ రోజున నీ మీద పడుతున్నప్పుడు తెలియక అహంకారంతో పడ్డాను. ఇవాళ మీరు వస్తుంటే ఎప్పుడెప్పుడు మీ కాళ్ళు కడుగుతానా అని ఎదురు చూస్తున్నానని తరంగములు ముందుకొచ్చి శంకరాచార్యులు వారి పాదాలు కడిగేయటాయి. అటువంటి గంగ. అందుకే రామాయణంలో ఒక మాట అన్నారు, భవాంగ పతితంతో యం పవిత్రమతిపస్పృశు అన్నారు. తతో దేవగణాన్ సర్వాన్, దేవతలు గంధర్వులు వీళ్ళందరూ కూడా పుణ్యం పోయి పైనుంచి పడిపోతున్న వాళ్ళు మళ్ళీ గంగానదీ జలాలు చల్లుకున్నారు. తలపెట్టలేక ఆ వేగంలో చల్లుకున్నంత మాత్రం చేత పాపాలు పోయి మళ్ళీ పుణ్యాలు వచ్చి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అసలు ఆ గంగావతరణ ఒక విచిత్రం, చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. బాలకాండ అంత అద్భుతంగా వర్ణించారు మహర్షి. అటువంటి గంగ, ఆ గంగ మీద అష్టకం చేశారు శంకరాచార్యులు వారు. చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు, మృత్యువు గురించి బెంగ పెట్టుకోవద్దు, ఆ విషయాన్ని గంగమ్మకు వదిలి అన్నారు. ఎందుకనంటే ఆయన మరి లోకానికి ఆ ఉపదేశం ఎందుకు చేశారో తెలియదు. నేను ఎప్పుడు కాశీ వెళ్ళినా కాశీలో గంగ ఒడ్డున చెప్పే మొట్టమొదటి శ్లోకం ఇదే. నిజంగా చెప్పాలి అంటే ఒక రోజు మొత్తం మీద ఎప్పుడో అప్పుడు గంగమ్మని గుర్తు తెచ్చుకుని ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉంటాను. అందులో మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయ అంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మికా శాశ్వతి. శంకరులు బలమైన కారణం లేకుండా ఏది చెప్పరు. గంగవంక చూసి ఒక మాట చెప్పు అన్నారు. గుంటూరులో మీ అందరి అదృష్టం ఏమిటంటే